రెస్పాండ్ అవ్వండి. సూపర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ రిప్లై. ఇంకెవరైనా ఉంటే కనుక హ్యాండ్ రైస్ చేయండి ఫ్రెండ్స్, మీకు కో హోస్ట్ ఇస్తాను. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మేడం అపర్ణ మేడం వచ్చారా మేడం? ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి మేడం. అపర్ణ మ్యామ్. మేడం అపర్ణ గారు. అపర్ణ మేడం. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, గుడ్ మార్నింగ్ మిస్టర్స్, గుడ్ morning to all my visitors family members. Very good morning అండి. myself and లక్ష్మి ఫ్రమ్ రామచంద్రపురం. సో ఈ రోజు సెషన్ మనకి అపర్ణ మేడం ఇవ్వబోతున్నారండి. మేడం వచ్చిన వెంటనే మేడం కి సెషన్ హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. సో ఈ రోజు మరి లక్ష్మి మేడం కొంచెం బిజీగా ఉండే, అందుకని నాకు ఆర్గనైజ్ చేయమని సడన్ గా కాల్ చేసి చెప్పడంతో నేను ఆర్గనైజ్ చేస్తున్నానండి. అంటే లేడీస్ ఈవెంట్స్ అనేది గ్యాప్ రాకూడదు, అందుకని మనం అనేది కంటిన్యూ చేస్తున్నామండి. కోర్ టీం అందరం కూడా మనం సపోర్ట్ చేయాలి. సో మరి ఈ రోజు అపర్ణ మేడం వచ్చే లోపు ఎవరికైనా డౌట్ ఉంటే గనక మీరు అన్మ్యూట్ చేసుకొని డౌట్ అడగచ్చు ఫ్రెండ్స్. దానికి సొల్యూషన్ మేము ఇస్తాం, కోర్ టీం మెంబర్స్ అందరం ఇస్తాం. యా సూపర్. శైలజ గారు గుడ్ మార్నింగ్ మ్యామ్. నాకు వాయిస్ వినిపించట్లేదు ఏంటి? గుడ్ మార్నింగ్ మ్యామ్. శైలజ గారు హ్యాండ్ రైస్ చేశారు ఇందాక, స్పీకర్ ఆన్ చేశారు. మేడం అపర్ణ మేడం గుడ్ మార్నింగ్ మ్యామ్. వచ్చారా? ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి మేడం. లీడర్స్ ఎవరు ఒకరు రిప్లై ఇవ్వండి. అసలు ఎవరు మాట్లాడకపోయేసరికి ఏం చేయాలో నాకైతే అర్థం అవట్లేదు. సో దేవిశ్రీ అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నీ దగ్గర సిగ్నల్ ఇబ్బందిగా ఉంది. అయ్యో ఇక్కడ సిగ్నల్ ఉండదు. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ అమ్మా. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే మీరు ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురవునా, లేకపోతే ప్రాబ్లమ్ కి ఏ ప్రొడక్ట్స్ పెట్టాలో తెలియకపోయినా మీరు కొంచెం అన్మ్యూట్ చేసుకొని, లేదు హ్యాండ్ రైస్ చేస్తే నేనే అన్మ్యూట్ చేస్తాను, సో మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో 7 కళ్యాణి టీమ్ ఆర్ఎస్ అని ఉంది మేడం, మీరు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే మ్యామ్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నాకు వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. అంటే 1 year అయింది మ్యామ్ డెలివరీ అయ్యి. బాబు ఇప్పుడే ఫీడింగ్ ఆపారు. సో బ్రెస్ట్ బాగా లూజ్ అయిపోయింది. దాని టైట్నెస్ మన దగ్గర ఉంటాయి. ఒక బ్రెస్ట్ లూజ్ అయిపోయిందా మేడం? మేడం. ఓకే, వెస్టేజన్స్ మీకు అదే మన కోర్ టీం వాళ్ళు ఎవరైనా ఆన్సర్ చేస్తారా? నేను చెప్పనా? కోర్ టీం లీడర్స్ ఎవరైనా ఆన్సర్ చేస్తారా?
ఓకే, నో ప్రాబ్లం. అప్పటి మేడం మీరు వచ్చారా మేడం? ఒకసారి వస్తే ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి మేడం, మీకు కోహోస్ట్ ఇస్తాను, సెషన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మేడం, కళ్యాణి మేడం, చెప్పండి. మీకు బ్రెస్ట్ టైట్ అవ్వాలి అంతే కదా మేడం? అవునవును. యాక్చువల్లీ దానికి సంబంధించి చిన్న ఎక్సర్సైజ్ ఉంటుందండి. చెప్పండి. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మన దాంట్లో శతావరి మ్యాక్స్ ఉంటుందండి. ఆ శతావరి మ్యాక్స్ మనం యూస్ చేసుకుంటే శతావరి మ్యాక్స్ నోని ఆమ్లా కాంబినేషన్ తో, అంటే బేబీకి ఇంకా ఫీడింగ్ ఇస్తున్నారా లేదు మేడం? మేడం, స్టాప్ చేశాను. యాక్చువల్ గా పెద్ద బాబు 2 years వరకు తాగాడు, చిన్న బాబు వచ్చేసి 9 years గ్యాప్ తో పుట్టాడు మేడం. బాబు ఒక 1 year అయితే తాగాడు, ఇప్పుడు తనకి 14th month మేడం. ఓకే మ్యామ్, సూపర్. ఫీడింగ్ అనేది ఆపేశారు. ఓకే మేడం, ఆపేశారు కదా. ఓకే, సో మీరైతే శతావరి మ్యాక్స్ ఇవ్వండి, ఆమ్లా ఇవ్వండి, అదే సారీ మీరు తీసుకోండి శతావరి మ్యాక్స్ నో ఆమ్లా కాంబినేషన్ తో మీరు తీసుకుంటూ మీకు చిన్న ఎక్సర్సైజ్ ఉంటుంది మేడం. అది ఎక్సర్సైజ్ అనేది నేను చెప్తాను, ఒకవేళ అర్థం కాకపోతే అప్పుడు మీరు నాకు చేయాలో చెప్తాను. సరే ఎక్సర్సైజ్ మేడం. ఏంటంటే మేడం, ఎర్లీ అదే మార్నింగ్ నైట్ కూడా మీరు ఆ బ్రెస్ట్ కి అనేది జస్ట్ కొంచెం ఆయిల్ లాంటిది ఏదైనా లేకపోతే క్రీమ్ లాంటిది అప్లై చేసి పీల్చుకుంటూ చేతులు ఇలా స్లోగా పైకెత్తాలి మేడం. మళ్ళీ ఓకే మేడం. శ్వాస వదులుతూ చేతులు ఇలా కిందకి దించాలి. దాని వలన ఏమవుతుందంటే మనకి బ్రెస్ట్ కి సంబంధించి నరాలు అవి కూడా యాక్టివ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ఫామ్ బాగా జరిగి మీకు బ్రెస్ట్ అనేది టైట్ అవుతుంది మేడం. ఓకే మేడం. ఓకేనా మేడం? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేడం అపర్ణ మేడం, వివికేటి అపర్ణ మేడం, మీకు ఒకసారి అన్మ్యూట్ చేస్తున్నాను మేడం. మేడం మీరే కదా మేడం? అపర్ణ మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ నేనే మిస్సెస్. మేడం. కోహోస్ట్ ఇస్తున్నాను మేడం, ఓకేనా మేడం? ఓకే మేడం. ఓకే, సో మళ్ళీ మన డౌట్స్ అనేది క్లియర్ చేసుకుందామండి. రేపైనా సరే మన డౌట్స్ క్లియర్ చేసుకుందాం, నో ప్రాబ్లం. అపర్ణ మేడం, స్టా డైరెక్టర్. సో ఎక్సలెంట్ లీడర్ అండి, కమిట్మెంట్ లీడర్. ఎంత కమిట్మెంట్ అంటే అప్లైనర్ సపోర్ట్ లేకుండా ఎదగగలిగిన ఒక గ్రేట్ లేడీ లెజెండ్ అండి. మేడం ని చూసి మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చండి. అంత యాక్టివ్ లీడర్, అంత కమిట్మెంట్ లీడర్ ఈ రోజు మనకి సెషన్ ఇవ్వడానికి మన లేడీస్ ఈవెంట్ కి వచ్చారండి. సో మేడం కి గ్రాండ్ వెల్కమ్ చెప్పుకుంటూ మనం మేడం ని ఇన్వైట్ చేద్దాం మేడం. ఓకేనా? అందరూ కూడా మనం ఇన్వైట్ చేద్దాం మేడం ని. సో వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు అవర్ జూమ్ సెషన్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. అపర్ణ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు జూమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికి అన్మ్యూట్ అవ్వలేనట్టుంది, ఒక్కసారి. మేడం నా వాయిస్ క్లియరా మేడం? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఓకే మేడం, వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ వెల్కమ్ మేడం. మేడం. అపర్ణ మేడం. మేడం. వెల్కమ్ మేడం. అపర్ణ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. హార్డ్లీ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. ఇంట్లో పెడుతున్నాను. ఎవరైనా ఇన్వైట్ చేయాలనుకుంటే కనుక మీరు చాట్ రూపంలో మీ ఇన్విటేషన్ అనేది తెలియచేయండి మేడం కి అందరూ కూడా. ఓకేనా? ఓకే, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఓవర్ టు యు మ్యామ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు వెంకటేశ్వరరావు. నాది కొద్దిగా సమస్య ఉంది, కొద్దిగా వాపు వస్తుంది. నేను టాబ్లెట్ వాడుతున్నా, అయినా తగ్గట్లేదు. మరి దానికి ఏం పొజిషన్ వాడాలి? కొద్దిగా చెప్పేస్తారా? సార్ ఇది
సార్ లేడీస్ జూమ్ మీటింగ్ కొంచెం మీ ఇంట్లో లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు టేక్ ఓవర్ చేసేసి మీరు కొంచెం ఫోన్ వాళ్ళకి ఇచ్చేయండి సార్. ఇది లేడీస్ జూమ్ సార్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ మహాలక్ష్మిలందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నా పేరు అపర్ణ అండి, స్టాఫ్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, అలాగే నన్ను సృష్టించిన ఆ దేవుడికి, నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా కోర్ టీమ్ లీడర్స్ కి, అలాగే నన్ను ఈ మరో జన్మనిచ్చి ఇది ఒక వెస్టేజ్ ఒక ప్లాట్ఫామ్ ఉందని పరిచయం చేసిన నా అప్లైనర్ కి, నాకు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్న నా లైఫ్ లైన్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎన్నో పనులున్నా కూడా జూమ్ సెక్షన్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిన అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్ కి కూడా విష్ వెళ్తుంది. నా పేరు స్టార్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను, అపర్ణ అండి. నేను వెస్టేజ్ కి రావడానికి మెయిన్ రీజన్ కూడా ఈ సప్లిమెంట్స్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆరోగ్యం కంపల్సరీ అనడానికి నేను ఒక నిదర్శనం. ఎందుకంటే నేను వెస్టేజ్ రావడానికి దానికి కూడా మా ఆయన గారు రైల్వేలో చేస్తారండి. వాళ్ళ కొలిక్ ఒక ఆవిడ జై గారు అని చెప్పేసి ఆవిడ నాకు ఈ పరిచయం చేశారు. నేను వెస్టేజ్ రాకముందు చాలా హెల్ప్ చూస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే మా అబ్బాయి రీజన్, ఎందుకంటే ఫస్ట్ డెలివరీ ఎలా అవుతుందో తెలియదు కానీ సెకండ్ డెలివరీ వచ్చేసరికి బాబు జంజం వేసుకొని పుట్టాడండి. అంటే పేగు వేసుకొని పుట్టారంటారు కదా, అలాగా పుట్టడం వల్ల ఏమైందంటే ఫుడ్ అసలు తీసుకోలేకపోయిందండి. ఫుడ్ తర్వాత సంగతి, కనీసం హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవడం కూడా చాలా కష్టమయ్యేది. అలాంటి సిచ్యువేషన్ లో మంచి ఫుడ్ బాబుకి కడుపులో ఉన్నప్పుడు ఒప్పుకోవడం వల్ల ఆఫ్టర్ డెలివరీ బాబు రోగనిరోధక శక్తితో పుట్టాడు. అంటే ఎగ్జాంపుల్ కి 9 రోజుల పిల్లని 15 రోజులు హాస్పిటల్లో ఉంచానండి. ఆ రోజు దాకా నాకు ఇది పరిచయం అయ్యి ఒక 5 years అవుతుంది. మన వెస్టేజ్ ఇది పరిచయం అయిన 5 years బ్యాక్ దాకా నేను రెగ్యులర్ గా హాస్పిటల్ అనేది నా అడ్రస్ అయిపోయింది. అలాగే రెగ్యులర్ గా హాస్పిటల్ చుట్టూ తిరగడం వల్ల బాబు నుంచి నాకు కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది అక్కడ టాయిలెట్స్ వాడడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. దానికోసం మెడిసిన్ వాడడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ కి మెడిసిన్ వాడడం వల్ల అది నా గర్భసంచి మీద పడితే పీసీఓడి ప్రాబ్లం, బ్లడ్ వచ్చి పైకి వచ్చేసిందండి. అలాంటప్పుడు నేను వాడుకునే సప్లిమెంట్స్ ఫోనిక్ అండ్ ఐరన్ అండి. దాని కోసం చెప్పాలంటే నేను వెస్టేజ్ నుంచి రావడానికి మెయిన్ రీజన్ ఫోనిక్ అండ్ ఐరన్. ఒక్క 240 రూపాయల సప్లిమెంట్స్ నా లైఫ్ నే మార్చిందండి. నిజంగా చాలా అసలు వీక్ గా ఉండేదాన్ని. అంటే ఎంత వీక్నెస్ వస్తుందంటే ఫోనిక్ ఐరన్ వేసినా కూడా అది నాకు వామిటింగ్ సెన్సేషన్ లాగా వచ్చేసేది. అంత ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని. అలాంటి సిచ్యువేషన్ లో నాకు నా అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో గైడ్ చేస్తారో వాళ్ళు మజ్జిగతో వేసుకోమ్మా అసలు బాగా వీక్ అయిపోయారు అనడం జరిగింది. అప్పుడు మజ్జిగతో వేసుకోవడం వల్ల ఆ వీక్నెస్ అనేది తగ్గింది. విత్ ఇన్ 1 month లో నాకు అది ఏదైతే ఉందో ఆ వీక్నెస్ తగ్గి బ్లడ్ అనేది హెచ్బి అనేది 5 to 6 అంటే 11 అనేది పెరగడం జరిగిందండి. అలా నేను ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు ఏదైతే ప్రాబ్లం ఉందో పీసీఓడికి కూడా నేను వాడుకోవడం జరిగింది. పీసీఓడి ప్రాబ్లం కూడా వాడుకున్న రిజల్ట్ 3 నుంచి 6 నెలల్లో నాకు కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత మా బాబుకు వాడానండి. ఎందుకంటే బాబుకి ఏదైతే ఉందో హాస్పిటల్లో డాక్టర్స్ 120 రూపాయలు యాంటీబయాటిక్ ఏందే రోజు గడవదమ్మా అన్నారు. అలాంటి పొజిషన్ లో నేను ఈ యాంటీబయాటిక్ వాడడం వల్ల అబ్బాయికి బాగోదని చెప్పి నేను ఈ సప్లిమెంట్స్ మన కొలెస్ట్రాల్ అలాగే ప్రోటీన్ పౌడర్ అనేది బాబుకు వాడడం జరిగింది. విత్ ఇన్ 3 months లో బాబుకి రిజల్ట్ వచ్చిందండి. ఈ రోజు దాకా 5 years అవుతుందండి నేను హాస్పిటల్ అనే మాట బాబు కోసం కానీ ఎలాంటి ఇష్యూస్ లేవండి. అంటే ప్రతిరోజు కూడా ఆడుతున్నా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా ఫీవర్ వచ్చేసేది. బ్లడ్ లో ఇన్ఫెక్షన్ తో వచ్చేదండి బాబుకు ఫీవర్, చిన్న చిన్న కురుపులతో కూడా. అలాంటిది 5 years అవుతుంది అసలు హాస్పిటల్ అనే మాట లేదు. ఈ రోజు ఆ హాస్పిటల్ లో అటువైపు వెళ్ళి చూస్తే ఇంతలాగా తిరిగామా అని అనిపిస్తుంది. కాబట్టి నాకు వెస్టేజ్ పరిచయం నా అప్లైనర్స్ కి ఈ సప్లిమెంట్స్ మనకు అందించిన గౌతమ్ బాలి సార్ కి, మన త్రిమూర్తుల దగ్గరికి కూడా మనసుగా తల వంచి కృతజ్ఞతలు తెలుస్తున్నానండి. అలాగే మన దగ్గర కొన్ని క్యాప్సూల్ ఏదైతే ఉందో ఫోనిక్ ఐరన్ కోసం మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్పాలనుకున్నాను. అలాగే వీలైతే డెమోస్ కూడా నేను చేస్తానండి. ఎందుకంటే
మనం ఏదైనా చెప్పడం కన్నా చేసి చూపిస్తే తెలుస్తుంది. ఈ రోజు నేను ఎన్వి లక్ష్మి గారి డెమో కూడా చూసాను. చాలా డెమోస్ అనేవి ఈ రోజు జూమ్ సెక్షన్ లో కూడా మనం చూస్తున్నాము. నిన్న కూడా మనకి వన్ డే వర్క్ షాప్ లో నేను గెస్ట్ గా వెళ్ళాను కదా, అక్కడ మనకి రాజేశ్వరి మేడం వాళ్ళ టీం కూడా చేశారండి. చాలా మంచి మంచి డెమోస్. ఫోనిక్ ఐరన్ కూడా మనది ఫోనిక్ ఐరన్ క్యాప్సూల్ తీసుకుంటే విటమిన్స్ ఉంటాయండి. విటమిన్ సి ఉంటది, అలాగే విటమిన్ D12 తో పాటు మినరల్స్ అంటే ఇనుము అనేది కలిగి ఉంటది అనమాట. ఈ ఫోలిక్ ఐరన్ వాడడం వల్ల చాలా బెనిఫిట్ అనేది ప్రతి ఒక్క లేడీ కూడా మెన్స్ సర్కిల్స్ ప్రతి మంత్ వస్తుంది. ఆ మంత్ సర్కిల్ వచ్చేసరికి ఏమవుతుందంటే బ్లడ్ అనేది మనం లాస్ అవుతుంటాం. ఈ ఏదైనా లాస్ అయింది తిరిగి మనకి రావాలంటే ఈ ఫోలిక్ ఐరన్ 100% మనకు హెల్ప్ చేస్తుందండి. ఈ ఫోలిక్ ఐరన్ వాడడం వల్ల ఏమంటే మనకి ఏదైతే నీరసంగా ఉండటం, అల్సర్, అలాగే రెగ్యులర్ గా పీరియడ్స్ కూడా మనకి చిన్న చిన్న ఇబ్బందులు, చిరాగ్గా ఉండడం కూడా ఉంటుంది. అవన్నీ కూడా తగ్గిస్తుందండి. మనం చాలా హెల్దీగా ఉండేటట్టుగా చేస్తుంది. చాలా మందికి వీక్ అయిపోయి నడుస్తున్నా కూడా ఆవేశంగా రావడం, అసలు ఏదైనా పని చేసుకోవాలన్నా కూడా చాలా నీరసం అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఫోలిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఫోలిక్ ఐరన్ వాడడం వల్ల మనకి అంత మంచి బెనిఫిట్ అనేది ఉన్నది. నేను ఆ డెమో గ్రూప్ లో కూడా మీకు చేసి చూపిస్తున్నాను. మేడం మేడం చెప్పండి మేడం. ఓకే, డెమో అన్నది ఇదిగోండి ఫోలిక్ ఐరన్ అండి. ఇది నేను ఇప్పుడే క్యాప్సూల్ తెచ్చుకున్నాను. నిన్న మన రాజేశ్వరి మేడం వాళ్ళ రాధా గారు కూడా చేయడం జరిగింది. అందరికీ పనికొస్తుందని ఈ డెమో నేను చేస్తున్నాను. చూసారు కదండి, కన్నా వాడే ఫోలిక్ ఐరన్. అలాగే మన దగ్గర కూడా ఫోలిక్ ఐరన్ ఉంటుందండి. ఇదిగోండి మన క్యాప్సూల్ నేను వాడుతున్నది ఇంట్లోని ఇది. ఓకే, కనిపిస్తుంది కదా అందరికీ కూడా. ఓకే, ఈ ఫోలిక్ ఐరన్ ఇది బయటన దొరికే మ్యాగ్నెట్ అండి. నేను చూడండి కనిపిస్తుంది కదా, ఏదైనా మనం చూడండి, ఇది చూడండి ఎలాగా ఇదవుతుంది కదా, ఇలాంటిదే ఇదవుతున్నప్పుడు పిన్నిస్ దగ్గర చూడండి, ఇది బయట నాకు క్యాప్చర్ ఓపెన్ చేస్తున్నాను. అవును, చూడండి బయట క్యాప్సూల్ ఎంత పారేస్తున్నాను. క్లియర్గా కనిపిస్తుందా లేదు? కనిపిస్తుందండి? ఎస్ మ్యామ్, కనిపిస్తుంది మేడం. చూడండి ఈ మ్యాగ్నెట్ మీద ఇవి ఎలాగ వస్తున్నాయో. మీకు అందరికి క్లియర్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. చూడండి ఇవన్నీ కూడా ఐరన్ క్యాప్సూల్ కాదండి, ఐరన్ కూడా నిజంగా మనం ఏమో క్లియర్ గా ఉందా మేడం? ఎస్ మ్యామ్, ఓకే మ్యామ్, క్లియర్ మ్యామ్. చూడండి ఇది బయట మనం వాడే ఐరన్ క్యాప్సూల్. ఇప్పుడు నేను ఇది వేరే డెమో చేస్తున్నాను. మళ్ళీ ఇదిగోండి ఐరన్ క్యాప్సూల్. ఓకే, దీనిలో చాలా ఏమి ఉండదు, ఓన్లీ పౌడర్ రూపంలో మనకు దొరుకుతుంది. ఈ పౌడర్ ని మ్యాగ్నెట్ లో వేస్తే చూడండి ఇది అంటులా తీసేస్తూ వచ్చేస్తుంది. పౌడర్ మాత్రమే ఇది నేను వేసుకున్నాను. చూడండి తీయగా పుల్లగా ఉంది. మంచి క్యాప్సూల్, ఇవేది వేస్ట్ కాకుండా ఈ క్యాప్సూల్ కూడా నేను వేసేసుకుంటున్నాను. ఫోలిక్ ఐరన్ గురించి అర్థమైంది కదా. అలాగే మనం రెగ్యులర్ గా వాడే కొన్ని సప్లిమెంట్స్ కోసం మనం రెగ్యులర్ గా
వాడచ్చు. ఎందుకంటే ఇవి ఈ రోజు ఇంకొక సప్లిమెంట్స్ కూడా మనం రెగ్యులర్ గా పంచతులసి, ఇదిగోండి పంచతులసి కనిపిస్తుందా లేడీస్? 5 తులసిలకి పంచతులసి దొరుకుతుంది. పంచతులసి వాడండి అని మనం చెప్తున్నాం, కానీ ఈ పంచతులసిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అనేది మనం తెలుసుకుంటే చాలా విషయాలు అనేవి మనకు తెలుస్తాయి. నేను ఇది దీని డీటెయిల్స్ కూడా చెప్తానండి. ఇదిగోండి ఇటువంటి గ్లాస్ లో నేను వాటర్ తీసుకొచ్చాను. బయట ఐడిన్ దొరుకుతుంది కదండి, బెటాడిన్ మేడం, బెటాడిన్ మేడం, బెటాడిన్, అయోడిన్ కాదు, బెటాడిన్. లేదు, ఇది మన బాడీ కూడా ఇలాగే కలుషితం అయిపోతుంది కదండి. మన బాడీలో ఉన్న ఇలా విష పదార్థాలన్నీ ఈ పంచతులసి ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం. ఓకే చూడండి, పంచతులసి 1, 2, 3 డ్రాప్స్ పంచతులసి వేస్తుంది. ఓకే, మన పంచతులసి 3 డ్రాప్స్. నేను ఇంట్లో ఉండడం వల్ల నాకు కన్వెక్ట్ గా లేదు. ఓకే చూడండి, మన పంచతులసి వేసిన తర్వాత వాటర్ ఎలాగా కలర్ చేంజ్ అవుతుందో కనిపిస్తుందా లేడర్? జస్ట్ మనం ఎల్లో కలర్ అలా పోయి మన నార్మల్ వాటర్ లాగా సరే, మన బాడీలో ఉన్న ఏదైతే ఉందో కలుషితం అయిపోతుంది. ప్రతిరోజు మనం తీసుకునే అన్ని కూడా కెమికల్ వల్ల. చూడండి ఎంత ప్యూర్ గా అయిపోయింది వాటర్ అనేది, చూస్తున్నారు కదా. ఇది మనం తీసుకునే ఫస్ట్ వాటర్ ఎలా ఉందో అలా క్లియర్ గా అయిపోయింది. ఓకేనా, ఇలాగే మనం తులసి తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఏదైతే ఉందో విష పదార్థాలు అలా పోయి మనకి ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది. పంచతులసి అనేది మనకి చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఓకే, దీని వల్ల ఏమవుతుందంటే మనకి యాంటీబయాటిక్, అంటే మనం ఏదైతే రెగ్యులర్ గా ఏ ఊర్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకి ఎక్కువ జబ్బులు అనేవి వస్తాయి. అలాంటివి ఏవి రాకుండా యాంటీబయాటిక్ గా కూడా ఇది పనిచేస్తుంది. అలాగే శరీరంలో ఎక్కడైనా వాపులు, అంటే చాలా మందికి వాపులు ఉంటాయి కదా, అలాంటి వాపులు కూడా ఇది తగ్గిస్తుంది. కడుపుకు సంబంధించిన ఏ సమస్యనైనా కూడా ఇది క్లియర్ చేస్తుంది. చాలా మందికి దగ్గు, జలుబు, ఆస్మా ఇలాంటివి వస్తాయి కదా, అలాంటివి కూడా మన పంచతులసి వాడడం వల్ల చాలా బెనిఫిట్. మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంలో ఈ పంచతులసి అనేది చాలా బాగా మనకి పనిచేస్తుందండి. ఇది యాంటీబయాటిక్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది, గుణాలు ఉండడం వల్ల చాలా బాగా బాడీకి యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే వాకుండా చేస్తుంది. ఇది మనం ఎలా తీసుకోవాలి? గోరువెచ్చ కానీ, టీలో కానీ, లస్సీలో కానీ, జ్యూస్ లేదా ఏ ఇతర పానీయాలతోనైనా ఇది తీసుకోవచ్చండి. ఎంత తీసుకోవాలంటే 1 నుంచి 2 డ్రాప్స్ పంచతులసి అనేది తీసుకోవడం. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే రోగనిరోధక శక్తిని పెంచి మనకి యాంటీబయాటిక్ గా కూడా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థను బాగా పనిచేస్తుంది. ఇది ఎవరిచ్చండి హ్యాపీగా మనం వాడడం వల్ల ఏమవుతుందంటే మంచి బెనిఫిట్ అనేది ఉంటది. మనకి చాలా మంచి రిజల్ట్ అనేవి ఈ రెండిట్ల వల్ల కూడా వస్తుంది. ఓకే, పంచతులసి గురించి 5 తులసి కలిపి మనకి దొరుకుతుందండి. రోజుకి 2 డ్రాప్స్ మనం 1 లీటర్ వాటర్ లో అలాగ మనం 3 టైమ్స్ కూడా తీసుకోవచ్చు. మనం ఏదైనా వాపులు కానీ ఎక్కడికైనా పెయిన్ వచ్చినా కూడా ఈ పంచతులసి, మన పెయిన్ రిలీఫ్ క్రీమ్ ఉంది కదా, ఆ 2 కలిపి తీసుకున్నా కూడా
మన పంచతులసి వల్ల చాలా మంచి రిలీఫ్ అనేది వస్తుంది. వాపు కానీ బెనకడం కానీ ఏవైనా అవుతుంది కదా, అలాంటి వాళ్ళు కూడా హెడ్ఏక్ వస్తుంది. ఈ సమ్మర్ లో బయటకు వెళ్ళినప్పుడు హెడ్ఏక్ వచ్చినప్పుడు మనం జందుబం అలాంటివి రాస్తాం కదా, దాని బదులు మన పంచతులసి డ్రాప్స్ ఒక 2 డ్రాప్స్ తలకి రాసుకున్నా కూడా మనకి హెడ్ఏక్ అనేది. ఓకేనా, ఈ రోజు మనం 2 సప్లిమెంట్స్ కోసం తెలుసుకున్నాం. అలాగే వెస్టేజ్, వై వెస్టేజ్. ఓకే, మనం వెస్టేజ్ ఎందుకు చేయాలి? ఇప్పుడు మనం సప్లిమెంట్ చెఫ్ దగ్గరికి వెళ్తాము, మన రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్స్, కానీ చాలా మంది చెప్పేటప్పుడు ఏమిటంటే ఇవన్నీ విన్నాము చేస్తాము అంటారు, కానీ చాలా మంది కొత్త వాళ్ళు వెనక వెళ్ళిపోవడానికి కారణం అనేది లేకపోవడం వల్ల. నిన్న కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మన లక్ష్మీ మేడం గారు కారు తీసుకొని నేను డ్రైవింగ్ చేస్తాను అనుకోండి, నిజంగా మేడంకి అడిగాను ఫోన్ చేసి, మేడం అంటే నా మీద ప్రేమతో మేడం సరే మేడం వచ్చి తీసుకోండి కార్ కీస్ ఇస్తారు. నిజంగా నాకు కార్ డ్రైవింగ్ రాదు, ఆ విషయం నాకు తెలుసు, కానీ మేడం తెలియదు. అప్పుడు కార్ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? డ్రైవింగ్ నాకు రాదు, కార్ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? కారు తీస్తే గనక అయితే కొంచెం ఏదో ట్రై చేస్తే కొంత మూవ్ అవుతుంది, కానీ కార్ డ్రైవింగ్ అసలు నాకు అంటే గేర్ ఏంటి, బ్రేక్స్ ఏంటి, అసలు ఎలాగ చేయాలని ప్రాపర్ నాలెడ్జ్ కూడా లేదు. అలా డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్లు అవుతాయి కదా మేడం. అలాగే మనకి వెస్టేజ్ లో కూడా చాలా మంది వచ్చి చాలా మంది ఏం చెప్తున్నారంటే, నువ్వు ఇప్పుడు వచ్చావా, నేను ఎప్పుడో వచ్చాను, ఎప్పుడో చేస్తున్నావా, నేను ఎప్పుడో వచ్చి జాయిన్ అయ్యి నేను చేయలేక ఆపేసాను, ఇది డబ్బులు రావు, తర్వాత ఎన్నో మంది ఇందులో నష్టపోయారు, ఏవేవో రకరకాల క్వశ్చన్స్ అనేవి మనకు వస్తుంటాయి. మనం వెళ్ళి అసలు వాళ్ళు నిజంగా మనకి నాలెడ్జ్ అనేది ఉంటే, ఎగ్జాంపుల్ మన జూమ్ సెక్షన్ లో కానీ ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ కంపెనీ ప్రొఫైల్ కానీ 3 పీస్ అనేవి కంపల్సరీ మనకు తెలియాలి. ఫస్ట్ పీ, రెండో పీ ప్రొడక్ట్ గురించి, మూడో పీ వచ్చేసి ప్రొఫైల్ గురించి. ఈ 3 విషయాలు తెలిసినట్టయితే తిరిగి వాళ్ళకి క్వశ్చన్ వేస్తామండి. మనం వచ్చింది మామూలు ఆసమాస కంపెనీలోకి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నాం, ఇండియన్ నెంబర్ 1 కంపెనీలో ఉన్నాం. మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే ఇండియాలో డెవలప్ చేసే కంపెనీలో మనం ఉన్నాం. ఎందుకంటే మన భారతదేశం దాటి 9 దేశాలకు వెళ్తుంది అంటే ఎంత ప్రౌడ్ కంపెనీ ఒకసారి చూడండి. మనకి అంటే నాకు విజన్ ఉన్నదో లేదో కానీ కంపెనీకి విజన్ ఉన్న కంపెనీలో మనం ఉన్నామండి. 2050 కంట్రీలకు వెళ్ళాలని విజన్ పెట్టుకుంది, అలాంటి కంపెనీలో మనం ఉన్నాము. అప్డేటెడ్ ప్రొడక్ట్స్ అనేవి వస్తున్నాయి. అంటే చూడండి, ఒకప్పుడు మనం బయటికి వెళ్ళే వాళ్ళం కాదు, ఈ రోజు బయటకు వస్తుంది బట్టలు కొట్టుకుంటాం, నచ్చిన ఫుడ్ అనేది తీసుకుంటున్నాం, కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఏంటి ఇప్పుడు ఇలా మారావు అంటే ఏమంటున్నాం? అప్డేట్ అయ్యాము మేము అంటున్నాం, అవునా కాదా? ఒకప్పుడు మనకి ఓన్లీ ఉండేది, కానీ ఇప్పుడు 3G 5G కూడా మనకి మొబైల్స్ అనేవి వస్తున్నాయి. 30,000 నుంచి 1,50,000 పైన మన మొబైల్ అనేది కూడా తీసుకుంటున్నాం. అంటే ఏంటి ఇంత పెట్టకుండా అంటే నేను అడతాను అంటున్నాం. అలాంటి దాంట్లో అప్డేటెడ్ ప్రొడక్ట్స్ లో మనం అట్లాంటి ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీలో మనం ఉన్నాం. ఎగ్జాంపుల్ సిఎండి డ్రాప్స్ కానీ, మన సి కానీ, బి కానీ, B12 కానీ, ఇలాంటివన్నీ కూడా అప్డేట్ స్ప్రే టైప్వి మనం ఎక్కడ కూడా వేరే కంపెనీలు తయారు చేయడానికి అవ్వదు. వేరే దాంట్లో కూడా ఈ రోజు దాకా మనకి అప్డేటెడ్ కంపెనీలో ఉన్నాము అంటే మనకి ఇక్కడ 1 lakh ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకోవడానికి వచ్చాం. అంటే మేమంటున్నాం, మనం ప్రజెంట్ చేస్తున్నాం 1 year లో 1 lakh కార్ టూర్ కావాలి, 1 lakh ఇన్కమ్. నిజంగా మనం 1 lakh ఇన్కమ్ కావాలి అంటే మనం బయటికి వెళ్ళి ఎంతసేపు వర్క్ చేయాలి ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనం ఒక ఎగ్జాంపుల్ కి ఒక సారీ బిజినెస్ చేసామనుకోండి, లక్షలు పెట్టాలా లేదా? మనం లేడీస్ గా పెట్టుబడి పెట్టాలి, దానికి ఒక షాప్ చూడాలి, కస్టమర్స్ వచ్చినప్పుడు లైట్స్ వేయాలి, ఆ షాప్ కి రెంట్ కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి. మనం ఒక్కల వల్ల అవ్వదని చెప్పేసి ఎవరో ఒకరు కూడా అవుతుంది, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆ వచ్చినవి ఏవైతే ఉన్నాయి సారీస్ అన్ని కూడా సేల్ అవుతాయని లేదు, ఎంతో నష్టం అనేది మనం భరించాలి కదా. ఇలా సారీ బిజినెస్ మనం పెట్టినప్పుడు ఇంత ఇబ్బందులు వస్తే ఓన్ బిజినెస్ 450 ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీలో మనం ఉన్నాం. ఈ కంపెనీలో ప్రొడక్ట్స్ అన్నిటి కోసం మనం తెలుసుకోవాలంటే ఎంత ప్రాపర్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. కానీ ఏదో జాయిన్ అయ్యాం వస్తున్నాం, ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్లే ఎవరైనా క్వశ్చన్ వేస్తే మనం ఏమనుకుంటున్నామంటే అమ్మో ఇలా వేసిన క్వశ్చన్ కరెక్టే అనుకుంటున్నాం. తిరిగి ఎవరైనా మీరు జాయిన్ అయిన దగ్గర మీకు ఈ క్వశ్చన్
అనేవి కంపల్సరీగా వస్తాయి. ఇక్కడ ఉన్న కొన్ని మందిలో చాలా మందికి ఎదురయ్యే క్వశ్చన్స్ ఏనండి, మేము వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ చైన్ సిస్టమా, మేము ఎన్నో చూసాము, ఎన్నో ఉంది, ఈ ప్రొడక్ట్స్ బాగాలేవు, ఏవో రకరకాలవన్నీ వాళ్ళకి ఒక 4-5 క్వశ్చన్స్ మనం వేసినట్టే. ఒకటి, ఎప్పుడు జాయిన్ అయ్యి, అసలు కంపెనీ ఎప్పుడు వచ్చింది, ప్రొఫైల్ ఏంటి, ఏ ప్రోడక్ట్ వాడుకున్నాం అనేసరికి జాయిన్ అవ్వడం అయ్యాను, ఐడి క్రియేట్ చేసి నేను ఏమీ కొనలేదు, తిరిగి నేను కొందాం అనే టైంకి నా ఐడి పోయింది. అందుకే వాళ్ళు జాయిన్ అయ్యామని చెప్తారు ఫస్ట్ వన్. సెకండ్ పర్సన్స్ ఎలా ఉంటారు అంటే అసలు జాయిన్ అవుతారు, వాళ్ళు సోపో వేస్తారు, వాళ్ళ అప్లైనర్స్ ఎవరో తెలీదు, తెలిసినా కూడా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. అమ్మో ఇదేదో అంటే అప్పటికి కూడా ఇది సోపు పేస్ట్ బిజినెస్ మనం చెయ్యాలా, ఎందుకు వచ్చిందని చెప్పేసి అప్లైనర్ ఫోన్ కూడా అందుకోరు. వాళ్ళు ఏమంటారు, పేస్ట్ ఒక మంత్ వాడతారు, ఏం తెలుస్తుంది రిజల్ట్ చెప్పండి. ఈ రోజు మనం ఎన్నో సంవత్సరాల నుంచి వాడే ప్రొడక్ట్స్ ని ఒక రోజు 2 రోజులు వాడితే రిజల్ట్ తెలిసిపోతుందా వాళ్ళకి? వాళ్ళు ఏమవుతారు, మేము వాడాము అవేం బాగాలేదు. ఒక ఆయిల్, కుకింగ్ ఆయిలే మనం మార్చుకుంటే మనము ఒక 2 నెలల నుంచి 3 నెలలు పడుతుంది. ఎందుకంటే బయట ఆయిల్ మనం 3 స్పూన్లు 4 స్పూన్లు వేసేది, మనది 1.5 నుంచి 2 స్పూన్లు వేసేసరికి సరిపోదు. అది అవ్వడానికి మనకు ఒక 2 months పడుతుంది, అవునా కదా, ఫస్ట్ స్టార్టింగ్ లో మనం అందరమే. అలాగే ఈ ప్రోడక్ట్ అలవాటు పడడానికి ఇవి ఏంటని తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా ఏంటంటే ఒక సోపు పేస్ట్ వాడి బ్యాక్కి వెళ్ళిపోతుంది, అసలు ప్రాపర్ నాలెడ్జే లేదు. మీరు ఎందుకు మేము చేస్తాము, చైన్ సిస్టమ్ అంటారు. అసలు చైన్ సిస్టమే కాదు మంది, కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు అన్నిటికి సరైన ఆన్సర్ అంటే మన దగ్గర లేకపోవడం వల్ల వాళ్ళకి ఏం చెప్తున్నాము, అవును కదా ఈ మేడం చెప్పింది కరెక్టే, ఈ సార్ చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి మనం ఏమనుకుంటున్నామో ఇది చైన్ సిస్టమ్ గల, ఇందులో డబ్బులు పెట్టాలేమో, అసలు నేను ఇలా వెళ్ళి తిరగాలేమో, ఉదయం వెళ్తే రాత్రికి రావాలి, ఇవన్నీ అనుకొని మనం ఆగిపోతున్నాం. నిజంగా ఒక షాప్ లో ఒక పని చేసే అమ్మాయిని తీసుకున్న ఎగ్జాంపుల్ కి, ఒక 10,000 రూపాయల అమ్మాయికి 10,000 కూడా రాదు. ఎందుకంటే ఆ అమ్మాయికి నిజంగా చెప్పాలంటే ఉదయం వెళ్ళి రాత్రి వచ్చేసరికి ఆ అమ్మాయికి 7,000 నుంచి 8,000 ఇవ్వడమే కష్టం. ఆ అమ్మాయి రోజంతా షాప్ లో ఉండాలి, ఒకవేళ టైం టు టైం ఫుడ్ తీసుకోవడానికి కూడా, అంటే లంచ్ అవర్ లో కూడా వాళ్ళకి ఎవరైనా కస్టమర్స్ ఎక్కువ వచ్చినట్టయితే వాళ్ళకి కూడా వాళ్ళు సర్వీస్ ఇవ్వాలి, టైం టు టైం ఫుడ్ కూడా తీసుకోలేరు కదా. అలాంటి టైంలో కూడా అమ్మాయి సర్వీస్ ఇవ్వాలి. సూపర్గా అమ్మాయి ఫుడ్ కూడా తీసుకోవడానికి కూడా అమ్మాయికి ఎంత కష్టపడినా కూడా టైం అనేది అమ్మాయికి అక్కడ లేదు. తర్వాత ఎవరైతే ఉన్నారో అక్కడ చేసిన తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, లీడర్స్ ఉంటారా లేదా? మనలాగే వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు. ఈ అమ్మాయి షాప్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత వెళ్ళమ్మా అంటారు. లేదు సార్ నాకు ఇంట్లో పని ఉన్నది నేను వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటారా? లేదమ్మా షాప్ అంతా క్లోజ్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళాలి అంటారు. అప్పుడు ఏ 9, 10 అవుతుంది, మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసుకొని మళ్ళీ తెల్లవారేసరికి పిల్లల కోసం పరిగెత్తాలి. ఇంత ప్రాబ్లం ఫేస్ చేయగలుగుతుంది. ఎంతకి అంటే ఒక 10,000 రూపాయల లోపు అమౌంట్ కోసం, నెలంతా వచ్చే అమౌంట్ కోసం. కానీ మన వెస్టేజ్ లో ఎంత ఉంది చెప్పండి, దీనికోసం ఎంత చెయ్యొచ్చు? నేనే అడుగుతున్నాను, ఎందుకంటే మా ఓన్ సిస్టర్ పక్కన ఉంటే మాట్లాడడం రాని నేను, అంటే అంటే బయటికి ఎక్కడికి వెళ్ళలేని నేను ఈ రోజు వెస్టేజ్ కోసం 100 మందికి మోటివేషన్ చెప్తూ ద్వారా, జూమ్ ద్వారా లైవ్ సెక్షన్స్ కూడా ఇవ్వగలుగుతున్నాను అంటే నేనే చేయగలుగుతున్నప్పుడు మనం అందరం ఎందుకు చేయము? ఒక్కసారి ఆలోచించండి. చెయ్యాలనే సంకల్ప బలం ఖచ్చితంగా ఉండాలి. ఉదాహరణ కూడా చెప్పాను, ఒక మేడం ఉదాహరణ కూడా తీసుకొని మీ అందరికి చెప్పడం జరిగింది 1 day వర్క్షాప్ లో నిన్న మన లేడీస్ ఈవెంట్ లో. చాలా మంచిదండి. ఎందుకు అంటే ఆ మేడం ఎవరో కాదండి, మీకు అందరికీ తెలుసో తెలీదో మన ఎవరెస్ట్ ఎక్కారండి అరుణిమ సింహ. తను కూడా ఒక ఫుట్బాల్ ప్లేయర్ గా ఉంటూ తను చాలా మంచి లైఫ్ అనేది, అంటే వాళ్ళ తండ్రి గారు అయితే ఉన్నారు ఉత్తరప్రదేశ్ లో పుట్టిందండి. ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి గారు కూడా రైల్వేలో ఒక ఇంజనీరింగ్ గా చేసేవారు, తల్లి కూడా ఒక హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేది. చాలా బాగా సెటిల్ అవుతున్నాను, నాకు మంచి లైఫ్ ఉన్నదో. ఈ అమ్మాయి ఒక రైల్వేలో ఏదైతే ఉందో ప్రయాణం చేస్తున్నప్పుడు అందులో వచ్చే దొంగలు ఆ అమ్మాయిని బలవంతంగా చైన్ పర్సు ఇవ్వమని చెప్పారు. కానీ ఈ అమ్మాయి ఇవ్వనని చెప్పేసి తనతో పోటీ పడడం వల్ల ఏమైందంటే వాళ్ళకి కోపం వచ్చేసి ఆ అమ్మాయిని ట్రైన్ నుంచి బయటకు తోసేయడం జరిగింది. అలాంటి పొజిషన్ లో ఇంకో ట్రైన్ వచ్చి ఈ అమ్మాయిని గుద్దడం జరిగింది. వెంటనే ఏదైతే ఉందో వెళ్ళిన ట్రైన్ ప్లాట్ఫామ్ మీదే ఆ ట్రైన్ ఏదైతే ఉందో ఆ పట్టాల మీద పడిపోతే ఇంకో ట్రైన్ రావడం చూసినా కూడా లేవడానికి ప్రయత్నం చేసినా కూడా లేవలేకండి. అలాంటి టైంలో ఆ 2 కాళ్ళ మధ్యలో కూడా
ట్రైన్ అనేది వెళ్ళిపోయింది. అలాగా ఈ ఉదయం రాత్రి నుంచి తెల్లవారేసరికి 45 ట్రైన్స్ ఆ అమ్మాయి మీద నుంచి వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాధాకరమైన విషయము. అంటే మంచి లైఫ్ లో ఉన్న అమ్మాయి అలా అయిపోయింది. ఆ తర్వాత ఏదో ఒకలాగా తను ఇదవుదాము లెగిద్దాం అనుకున్నా కూడా లెగలేకపోయింది. ఆ టైంలో ఎలకలు అక్కడతాయి కదా, ఆ ఎలకలు కూడా ఆ అమ్మాయి బ్లడ్ ఏదైతే ఉందో ఆ చర్మం ఏదైతే ఉందో అదంతా బయటకు వస్తే అవి తినడానికని రాత్రంతా కూడా ఆమె రకరకాల ఇబ్బంది అవి వస్తుంటే ఆ అమ్మాయి పంపించడానికి లేకుండా బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉన్నది. అలా రాత్రంతా ఉండిపోయి తెల్లవారేసరికి ఏ మహానుభావుడు ఆవిడని చూసి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ హాస్పిటల్లో కూడా ఎలాంటి సదుపాయం ఇండిషన్ కూడా వేయడానికి అంటే కాలు తీసేయాలమ్మా కానీ మాకు ఇండిషన్ వేయడానికి కూడా ఇక్కడ సదుపాయం లేదు, అర్జెంట్ గా తీసేయాలన్నప్పుడు ఆ అమ్మాయి ఒకటే చెప్పింది, మీరు నేను ఇలాగే ఉంటాను పర్వాలేదు తీసేసిన డాక్టర్స్ చెప్తే వాళ్ళ డాక్టర్స్ ఒక కాలు తీసి రెండోది ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ లెగ్ అనేది వేయడం జరిగింది. ఇలా రాత్రంతా అమ్మాయి పడుతున్న బాధ తెల్లవారేసరికి ఇలా అయ్యేసరికి ఒక వార్త వచ్చి పేపర్లో న్యూస్ అనేది వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే పలానా అమ్మాయి సూసైడ్ చేసుకుంది, తనకేదో ప్రాబ్లం నుంచో ఫ్యామిలీ పరంగా లేదు అంటే అమ్మాయి ఎవరినో ప్రేమించే వల్ల వచ్చింది. చూడండి ఆల్రెడీ అమ్మాయి ఎంత బాధలో ఉంది. ఆ బాధలో ఇంకొక బాధ అనేది ఆ అమ్మాయి కలవర పెట్టేసింది. నేను అక్కడికి వచ్చారు చాలా మంది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఇలాంటి ప్లేయర్ అని చెప్పుకున్న తర్వాత వాళ్ళు వేరే హాస్పిటల్ కూడా పంపించే సజెషన్ లో అక్కడికి టీవీ యాంకర్స్ ఎవరైతే ఉన్నారో రిపోర్ట్స్ రావడం జరిగింది. వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా ఈ అమ్మాయి ఎంత చెప్తున్నా వాళ్ళు వినట్లేదు. ఏమైంది, ఎందుకు చేసుకున్నావు, ఎవరు ఏంటి అని అడగడుతున్నారు తప్ప ఈ అమ్మాయి ఎంత చెప్తున్నా వినట్లేదు. ఆ అమ్మాయి సైలెన్స్ గా ఉండిపోయి ఒకటి అనుకుంది, ఎప్పుడైనా సక్సెస్ అయిన వాళ్ళ మాట వింటారు అంతే కదండి. ఎవరైనా ఈ రోజు మనం సక్సెస్ మాట ఎవరైనా వింటారు. లేదు మనం వెస్టేజ్ లో ఉండకుండా బయటకు వచ్చేస్తాం అనుకోండి, అవును నీ వల్ల అవుతుందా, నువ్వు చేయవని నేను అప్పుడే కదా చెప్పాను, నువ్వు సక్సెస్ అవ్వవని చెప్పాను కదా అనేసి అంటారు. అవునా కాదా? కాబట్టి ఈ అమ్మాయి కూడా నేను సక్సెస్ అయితేనే నా మాట వింటారు కాబట్టి నేను సక్సెస్ అయి చూపించాలని అలా 4 నెలలు హాస్పిటల్లో బెడ్ మీద ఉండిపోయింది ఫ్రెండ్స్ అమ్మాయి. అలా 4 నెలలు ఉండేటప్పుడు ఒకటే ఆలోచించుకుంది, అలాంటి టైంలో కూడా ఎవరైనా సక్సెస్ అవ్వాలి అంటే నేను అంటే 2 కాళ్ళు నాకు లేవు కదా, నేను ఎలాగైనా సక్సెస్ అవ్వాలి, దానికోసం ఈజీగా నేను సక్సెస్ అయ్యే ప్లానింగ్ అనేది అమ్మాయి చేశారు. కానీ ఈ అమ్మాయి ఎంత తెలివిగా ఆలోచించిందంటే నేను ఫుట్బాల్ కన్నా చాలా కష్టంగా ఏదైతే రీచ్ అవ్వగలను, ఏది చేస్తే నేను ఈ లోకానికి తెలియగలను అంటే నిరూపించుకోగలను, నేను ఎవరైతే నన్ను ఇన్ని మాట్లాడినారో వాళ్ళందరితో కూడా నేను శబాష్ అనిపించుకోవాలి, నా సక్సెస్ చూపించాలి అని ఒక నిర్ణయం అయితే తీసుకుందండి, ఎవరెస్ట్ ఎక్కాలని. బాగా ఫ్రెండ్స్, ఎవరెస్ట్ అంటే ఆ అమ్మాయికి అసలు కాళ్ళు లేవు. అలాంటి అమ్మాయి ఎవరెస్ట్ మామూలు వాళ్ళు ఎక్కడానికే చాలా ఇబ్బంది. అలాంటిది కాళ్ళు లేని అమ్మాయి 4 నెలల తర్వాత ఈ నిర్ణయం తీసుకొని తిన్నగా ఇంటికి వెళ్ళండి. ఎవరైతే కోచ్ ఉన్నారో ఆవిడ దగ్గరికి వెళ్ళి మేడం నేను ఇలాగ అవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆ అమ్మాయి ఒకటేనా అన్నదండి. ఎవరైతే కోచ్ అన్నారు, అమ్మ నువ్వు ఆల్రెడీ ఎక్కిస్తావన్నా, కాకపోతే ప్రపంచానికి తెలియాలి కాబట్టి మనం అది చేసి చూపిద్దామని ప్రాక్టీస్ అయ్యారు బాగా. ఆ ప్రాక్టీస్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు. తను ఏదైతే ఉందో ఎక్కే సమయం వచ్చేసింది. ఆ టైంలో తను ఎక్కుతున్నప్పుడు అంటే మామూలు లెగ్ కాదు కదండి, తనకి ఫిట్ చేసింది కాబట్టి తను ఇలా అడుగేస్తుంటే అది ఇటు వెళ్ళిపోవడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ లో కూడా తను పక్కకు వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఎన్నో ఫేస్ చేసి మొత్తం మీద అక్కడ ఏదైతే ఉందో పైకి ఎక్కే సమయంలో కూడా ఆ అమ్మాయికి ఒక్కసారి చాలా పెయిన్ రావడం, అక్కడ బ్లడ్ ఫ్లో అవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఓకే, అలాంటి అమ్మాయి ఆ సమయంలో కూడా వాళ్ళ కోచ్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఎందుకంటే అమ్మ నీ దగ్గర ఉన్న ఆక్సిజన్ అయిపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి అనుకున్న టైంకి వెళ్ళలేకపోయింది. దానివల్ల ఏమైందంటే తన దగ్గర ఉన్న ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ అనేది తన దగ్గర అయిపోయింది. అయిపోతే వాళ్ళ కోచ్ నుంచి ఏమొచ్చిందంటే అమ్మ నీ దగ్గర ఉన్న ఆక్సిజన్ అయిపోయింది కాబట్టి నువ్వు ఇంకా దగ్గరలో ఉన్నావు, కానీ నువ్వు వెళ్ళి తిరిగి రావడానికి నీ దగ్గర ఆక్సిజన్ ఉండదు, వెంటనే నువ్వు తిరిగి వచ్చి అమ్మా లేకపోతే చనిపోతావు అన్నారు. ఆల్రెడీ ఒక్కసారి చావు అంచుల దాకా వెళ్ళొచ్చిందండి ఆవిడ. రెండోసారి చావు అంచుల దాకా వెళ్ళాలా వద్దా అని ఆలోచించి తను ఒకటే నిర్ణయం తీసుకుంది, చస్తే చస్తాను కానీ వెనక్కి వస్తే, చూడండి బాగా ఆలోచించండి ఫ్రెండ్స్,
ప్రతి ఒక్కరు ఈ స్టోరీ మన లైఫ్ లకి సంబంధించిందే. ప్రతి ఒక్కరు బాగా ఆలోచించండి. ఒక్కసారి వెనక్కి వస్తే నువ్వు వెళ్ళలేవన్నామా, నువ్వు సాధించలేవన్నామా, నువ్వు చేయలేవని చెప్పాము కదా, అయినా వెళ్ళావు, ఏం చేస్తావు అన్న క్వశ్చన్సే వస్తాయి. కానీ ఇంత చేసావని ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయరు కదా. అలాంటివన్నీ వచ్చే కన్నా నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను ఎలాగైనా సాధించి తీరు చూపిస్తాను, నేనేంటో నిరూపిస్తాను, నన్ను తక్కువ చేసిన వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పాలి, ఖచ్చితంగా వాళ్ళకి నేనంటే ఏటో నిరూపించాలి, నా సక్సెస్ తోనే వాళ్ళు ఉండాలి, నేను చనిపోయినా పర్వాలేదని ఒక వీడియో కూడా అమ్మాయి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. తీసుకునే ఆ అమ్మాయి ఆ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి నేను ఉంటే ఈ వీడియో చూసుకుంటాను, లేదు అంటే నాలా ఎన్నో మందికి ఇది ఆదర్శంగా ఉంటది, ఎన్నో మంది ముందుకు వెళ్ళొచ్చని ఆ వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆఖరికి తను అనుకున్నట్టే ఒక 2016 ఆ టైంలో తను 10 గంటలప్పుడు జెండా అనేది మన భారతదేశానికి ఫస్ట్ టైం మన మహిళ, అలాగే పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయి జెండా పాతేసి మళ్ళీ వచ్చే టైంలో సగం దగ్గరకు మళ్ళీ దిగే టైంకి తన దగ్గర ఉన్న ఆక్సిజన్ అయిపోయింది ఫ్రెండ్స్. తను ఇంకా చావు అంచుల దాకా వెళ్ళిపోతుంది. ఎలాగా ఏంటంటే చెప్పినా వినకుండా నువ్వు వెళ్ళావు, నీ ప్రాణాల మీద తెచ్చుకున్నావు అంటే పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, నేను అనుకున్నట్టు నేను చేశాను, దేవుడు అనేవాడు నా దగ్గర ఉన్నాడు, ఎలాగోలాగా నేను సాధించాను అని అనుకున్నప్పుడు చూడండి, ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, మన దృఢ సంకల్పం గట్టిగా ఉంటే భగవంతుడు కూడా ఏం చేస్తాడు. మనం చెయ్యాలి, మనం ఎలాగైనా సాధించాలి, మనం ఎలాగైనా గెలిచి చూపించాలి అనుకుంటే దేవుడు కూడా మనం ముందుండి మంచి సహాయం చేస్తాడన్నానికి ఇదొక మంచి ఉదాహరణ ఫ్రెండ్స్. అక్కడ ఇంకా చనిపోతాను అన్న పొజిషన్ లో ఒక బ్రిటిషియన్ ఒక ఆయన దగ్గర, అమ్మ నా దగ్గర ఒక ఎక్స్ట్రా ఆక్సిజన్ ఉంది, నువ్వు తీసుకో అమ్మా అని ఇచ్చారండి. దేవుడు స్టేజ్ లో కూడా మీరు ఉన్నారు అంటే మీ అప్లైనర్ ద్వారా వచ్చారు. మీ మోటో ఏదైతే ఉందో అది తెలుసుకొని వాళ్ళు మీరు చెయ్యు అనుకుని మీ ముందుకు వస్తున్నారు. అలాగే దేవుడు కూడా అలాగ మనకు నేరుగా రాడండి, ఇలాంటి అప్లైనర్ ద్వారా మన దగ్గరకు వచ్చారు. అలాగే ఆ అమ్మాయి ఎంతో సంకల్ప బలం ఉంది కాబట్టి ఈ రోజు ఆ అమ్మాయికి దేవుడు కూడా నేను ఇస్తున్న గిఫ్ట్ అని చెప్పేసి దేవుడుకు సంబంధించి దేవుడు కూడా తనకి సహాయం చేశాడండి. ఆ బ్రిటిషియన్ ద్వారా వచ్చి తన అమ్మాయి ఈ రోజు పద్మశ్రీ అవార్డు అందుకుంది. అలాగే ఎవరెస్ట్ చాలా చాలా ఎక్కిందండి. ఈ రోజు తను ఒక బుక్ కూడా రాసి తనంటూ ఏటో నిరూపించుకుంది. చాలా మంది వాళ్ళకి ఒక మంచి అంటే ఫుట్బాల్ ప్లేయర్ కదా, తనలాగే ఎన్నో మందికి ఆడుకునే అవకాశం ఇచ్చి ఒక మంచి ఫ్రీగా తను కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మనలాగే చాలా మంది ఉంటారు, ఎందుకంటే మనదే కష్టాలు అనుకుంటాం, అయ్యో నేను ఈ రోజు వంట చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఏదో చేసుకోవాలని చెప్తాం. కానీ మనకు ఆవిడంత పెయిన్ అయితే లేదు కదా, ఉందా అంత పెయిన్? మనకు చెప్పండి, నిజంగా మనం అంత పెయిన్ అయితే భరించి చేస్తున్నామా? నిజంగా మనం ఎంత పెయిన్ భరించి డెలివరీ చేస్తున్నాం ఒక్కసారి చూడండి. మనం అందరం కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ తల్లిలే అవుతారండి, ఎప్పటికైనా తల్లి అవ్వాల్సిందే. మనం ఈ ఒక ప్రెగ్నెన్సీ టైంలో బాబో పాపకో డెలివరీ ఇవ్వాలంటే 1000 తేళ్లు కుడితే ఎంత నొప్పి భరించి మనం డెలివరీ చేయిస్తాం, బాబుని పుట్టేటట్టుగా మనం చేస్తాం, ఆ పెయిన్ భరిస్తున్నాం. అంతకన్నా పెయిన్ ఏమీ లేదు కదా ఫ్రెండ్స్ మనం చేస్తుంది ఇప్పుడు వెస్టేజ్ లో. ఏమైనా బరువులు వస్తున్నామా, లేదంటే ప్రోడక్ట్ ఏమైనా మనకి క్యారీ చేయమంటున్నారా? మీరు వాడుతూ ఒక 6గురికి లైఫ్ మార్చమంటున్నారు, అదే మన 1:6. నిజమే కదా, మనం 1:6 ఒక 6గురిని మారించమంటున్నారు. మన గౌతమ్ బాలి గారు కానీ, మన పివి లక్ష్మి గారు కానీ, ఇక్కడ ఉన్న లీడర్స్, కోర్ టీమ్ లీడర్స్ అందరూ కూడా పదే చెప్తుందండి, మీరు 1:6 చేసుకుంటూ మీతో వచ్చిన వాళ్ళు ఒక 6గురితో 1:6 చేయండి. అలా 120 మందికి 1:6 చెప్తే మీ చెక్ ₹1,00,000 దగ్గరగా ఉంటుందని చెప్తున్నామండి. ఎందుకంటే ప్రతి భార్య కూడా భర్తకు భారం అవుతున్నామండి. ఎందుకంటే ఆయన ఎన్నో బరువులు అనేవి మోస్తున్నారు, కానీ నేనున్నాను నీకు, నేను చేస్తాను, నేను ఎలాగైనా మీకు సపోర్టింగ్ గానండి, రోల్ మోడల్ గా నేను కూడా మీకు ఉంటాను, నేను మోరల్ సపోర్ట్ మీకు ఉంటాను, నేను చేస్తాను, మీతో పాటు నేను కూడా ఎంతో కొంత రూపాయి సంపాదిస్తాను అని ఒక భరోసాగా మనం అందరం మారితే ప్రతి కూడా హ్యాపీ ఫ్యామిలీ అవదా ఫ్రెండ్స్? ఎందుకంటే మనం ఇక్కడ ఏమి పెట్టుబడి పెట్టట్లేదు, జీరో. మన టైమే మన పెట్టుబడి.
మనం ఏదైతే చేస్తున్నామో బయట డిమార్ట్ ఆల్మార్ట్లు ఇప్పుడు దాకా కొనుక్కుంటున్నాం. ఏ ప్రోడక్ట్ ఇక్కడ మనం ఇండియన్ నెంబర్ 1 ప్రోడక్ట్ లో మనం 450 ప్రోడక్ట్లు ప్రతిరోజు ఏదో ఒక కెమికల్ అనేవి తీసుకుంటున్నాం డబ్బులు ఇచ్చి. కానీ ఇక్కడ వెస్టేజ్ లో మనకు ఇచ్చి 10 to 20% డిస్కౌంట్ ఇస్తూ 10% ప్రోడక్ట్ ఇస్తూ రెగ్యులర్ గా మీరు కొంటున్నారని కన్సిస్టెన్సీలో 55% దాకా మనకు ఆఫర్ అనేది వెస్టేజ్ ఇస్తుంది. ఇది వాడుతూ నువ్వు ఒక 6 చెయ్యమ్మా, 1:6 చెయ్యమ్మా, నీకు నేను కార్ బుక్ ఇస్తాను, కార్ ఇస్తాను, హౌస్ ఫండ్ ఇస్తాను, నువ్వు ఎక్కడికైనా ట్రావెల్ వెళ్ళడానికి ఇస్తాను అని నాకు ఈ కంపెనీ నేను పరిచయం చేయడం. ఈ రోజు థాయిలాండ్ కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఇంత మంచి కంపెనీలో మనం ఉంటూ ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 6 వచ్చినప్పుడు జెండా పట్టుకోవడం కాదండి, ఖచ్చితంగా మన వెస్టేజ్ జెండా పట్టుకోండి, మన దేశాన్ని అభివృద్ధి బాటలోకి మనం తీసుకెళ్తాం. అంత మంచి ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం. కాకపోతే ఒక్కటే, మీరు సంకల్ప బలం మీకు ఉంటే, నిజంగా మీరు చెయ్యాలనుకుంటే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మనం కరెక్ట్ గా ఉంటే, మనం ఏదో రాంగ్ వేలో వెళ్ళిపోయి ఏదేదో చేసేది నాకు నచ్చినట్టు చేసేద్దామంటే ఇక్కడ కరెక్ట్ కాదు. ఇక్కడ సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ను ఫాలో అయ్యి మన అప్లైనర్ ఫాలో అయితే ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అనేది తీసుకుంటామండి. మన పిల్లలతో పాటు ఒక పిల్లడిలాగా మనం వెస్టేజ్ చూసుకుంటే మనం 3 తరాలు హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు జాబ్ ఉన్నదనుకోండి, ఒక పెన్షన్ మాత్రమే వస్తుంది. కానీ వెస్టేజ్ లో ఏం చేసి వాళ్ళ పిల్లలకు కూడా 3 జనరేషన్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ఎందుకంటే మన తాత ముత్తాతలు చనిపోయిన తర్వాత మనకు ఆస్తి కానీ, వాళ్ళు ఏదైనా గుడులు కానీ, లేదంటే వాళ్ళకి మంచి కార్యం చేస్తే పలానా తాతగారమ్మ, మీ తాతగారి పేరు, మీ నాన్నమ్మ పేరు, మీ అమ్మమ్మ పేరు అని చెప్తారా లేదా? కానీ వాళ్ళు ఏది చేయకపోతే వాళ్ళ పేరు అనేది మనకు తెలియదు. ఈ రోజు మా నాన్నగారి పేరు తెలుసు, వాళ్ళ నాన్నగారి పేరు నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో ఏంటనే తెలియదు. రేపు పొద్దున్న మనము కూడా మనవాళ్ళు మునుమనవాళ్ళు వస్తారా రారా? మనము మన తాత నాన్నమ్మల చనిపోతామా లేదా? చనిపోయిన తర్వాత కూడా మనలాగే చెప్పుకుంటారా పేరు? చెప్పుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. అదే వెస్టేజ్ చేస్తే మీ ఫోటోకి పాలాభిషేకం చేస్తారండి. ఎంట్రన్స్ రాగానే ఇదిగోండి, ఎగ్జాంపుల్ నా పిల్లలు చూసుకుంటే వాళ్ళ పిల్లలు నాన్నమ్మ తాతయ్య అని చెప్పేసి కూడా వాళ్ళు మనకి ఇగోండి అని చెప్పి పాలాభిషేకం చేస్తారు. అలాంటి పాలాభిషేకం చేసుకున్న అదృష్టం మీ అందరికీ కావాలా వద్దా చెప్పండి? కావాలి అనుకుంటే ఏం చేయాలి? వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో ఉండాలి. ఎన్ని ఇయర్స్ ఉండాలి అంటే 5 years ఫ్రెండ్స్. చాలా మంది 1 month 3 months వచ్చి వెళ్ళిపోతున్నారు. ఒక చెట్టు మనకి విత్తనం వచ్చాలి, విత్తనం వచ్చిన తర్వాత అది మొక్క అవ్వాలి, మొక్క అయిన తర్వాత అది ఫ్లవర్స్ లా మారాలి, ఫ్లవర్స్ అయిన తర్వాత అది పండు, అది కాయ అయ్యి పండు అవ్వాలి. అంటే ఎంత టైం పడుతుందో వెస్టేజ్ లో మనం నేర్చుకోవడానికే 1 year పడుతుంది. నేర్చుకున్న తర్వాత మనం లీడర్స్ గా తయారయ్యి లీడర్స్ ని తయారవడానికి ఇంకొక 1 year. ఇదంతా గ్రౌండ్ వర్క్ చేసుకున్న చెట్టులా వృక్షంలా తయారైతే ఎన్ని రోజులు పడుతుందో ఒక్కసారి ఆలోచించండి. మరి ఆ మాత్రం టైం ఇవ్వకుండా ఇక్కడ లక్షలు సంపాదించాలి, నా పిల్లలు 3 generation ఇన్కమ్ రావాలి అంటే మీరు ఎంత వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. రోజుకి 24 గంటల్లో ఎంతసేపు వెస్టేజ్ కోసం కేటాయిస్తున్నారు? మనస్ఫూర్తిగా గుండె మీద వేసుకుని ఒక్క మాట చెప్పండి. 24 hours లో వెస్టేజ్ కోసం ఈ రోజు నిజంగా ఇస్తుంటున్నారో ఎప్పుడు పడుకుంటున్నారో తెలియట్లేదండి. ఎన్వి లక్ష్మి గారు కానీ, మన పివి లక్ష్మి గారు కానీ, అలాగే రవణమ్మ గారు కానీ, చాలా మంది లీడర్స్ ఉన్నారండి. చాలా మంది ఫ్రెండ్స్. కోర్ టీమ్ అంతా కూడా ఎప్పుడు పడుకుంటున్నామో ఎప్పుడు ఉంటున్నామో తెలియదు. అసలు ఈ సారీ కోడ్ లోనే మేము సివిల్ డ్రెస్ లో కూడా ఎప్పుడు మేము ఎవరికి కనబడట్లేదు. ఎందుకంటే మనం 10,000 20,000తోనే ఏదో ఒక కంపెనీలో పెడితేనే ట్యాగ్ వేసుకుంటాము, తర్వాత మంచి డ్రెస్ కోడ్ వేసుకుంటాం. కానీ వెస్టేజ్ లో 1 lakh ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన వాళ్ళు కూడా మామూలు సారీస్ తోనే వచ్చేస్తున్నారు. కానీ ఇప్పుడు జూమ్ మీటింగ్ చెప్తున్నా కూడా మేము అందరం కూడా త్వరగా ఎందుకు ఈ సిస్టమ్ లో ఉన్నామంటే ఇంత మంచి సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి సిస్టమ్ ని ఫాలో అవ్వండి. ఫ్యామిలీని చూసుకుంటూ ఈ సిస్టమ్ కోసం ఒక 3 hours అనేది కేటాయించండి. ఖచ్చితంగా ఇందులో 1 year లో 1 lakh కార్ టూర్ తీసుకొని తీరాల్సిందే. అలాంటి ప్లాట్ఫామ్ లో ఉన్నారు. నిజంగా మీరు నిలబడి కనబడి వినబడితేనే. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా మీరు అందరూ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఇన్కమ్ లో ఉండాలి.
మా బాట ఒకటేనండి, మా అందరు కోర్ టీమ్ లీడర్స్ తరఫున కూడా ప్రతి ఒక్క లేడీ కూడా 1 year లో 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి. ఆశతో కాదండి, ఆశయంతో చేస్తూ ప్రతి ఒక్క దగ్గర కూడా 1:6 ప్లాన్ చేయాలి. చాలా మందికి ఇన్కమ్ ఇవ్వాలి. ప్రతి ఒక్క లేడీ కూడా భర్తకి భారం కాకుండా భరోసాగా అవ్వాలి. మన ప్రతి ఒక్కరు కూడా మనం ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీలో ఒక మిలియనీర్ గా ఉండాలి. అలాంటి సిస్టమ్ లో మనం ఉన్నాము. చెయ్యాలని తపన మీకుంటే, లేదు మనం మామూలుగా ఉండిపోతాం, ఏదో పుట్టాంలో చచ్చిపోతాం అనుకుంటే మటుకి తలరాతను మనమే మార్చాలి కానీ దేవుడు మార్చడండి. నా తలరాతనైతే నేను మార్చుకున్నాను. చాలా మంది లేడీస్ ఇక్కడ మార్చుకున్నారు. ఒక్క లేడీ తీసుకున్న నిర్ణయం వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఇన్కమ్ తీస్తున్నారండి. మన ఎగ్జాంపుల్ కి రవణమ్మ గారికి చూసుకోండి. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ వదిన గారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా మొత్తం తీసుకుని ఒక లేడీ తీసుకున్న నిర్ణయం ఇన్ని మందిని మార్చిందని. ఇలా మనకు చాలా మంది ఉన్నారు. ఒక్కళ్ళని నేను ఎగ్జాంపుల్ చెప్పను, చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్న చాలా మంది లీడర్స్ వాళ్ళ పిల్లలకు కూడా ఇందులో వెస్టేజ్ లో చదువుని కూడా పక్కన పెట్టి ఈ రోజు నిన్న కూడా ఒక మేడం వచ్చి చెప్పండి, మా అమ్మాయి కూడా చదువుతున్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ తెలిసి అక్కడ జీతం వదిలేసి ఇక్కడికి వచ్చేసింది అండి, ఉద్యోగం వదిలేసి అని కూడా చెప్పడం జరిగింది. అంత మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నా. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే తీసుకొని వెళ్ళాలి, జూమ్ మీటింగ్స్ అటెండ్ చేయాలి, ప్రాపర్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఓకేనా లేడీస్? సారీ, ఇంకా టైం ఏమైనా అయిపోతుంది. ఏదో చెప్పాలని నేను చెప్పాను. ప్రతి కూడా సక్సెస్ తీసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఉన్నాను. అలాగే మీకు ఇదేదైతే ఉందో ఈ బుక్ గురించి, అలాగే తను ఏదైతే ఉందో ఒక స్టోరీ కోసం యూట్యూబ్ లింక్ ఉన్నది, ఖచ్చితంగా సెండ్ చేస్తాను. ఎందుకంటే మనం ఇన్ టైంలో పూర్తి చేయాలి. మన మాట అంటే మాటే. కాబట్టి మనం ఓవర్ టు యూ ఎన్వి లక్ష్మి గారికి చేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన పివి లక్ష్మి గారికి, అన్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న నా కోర్ టీమ్ లీడర్స్ కి, అలాగే ఈ జూమ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్ కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అవ్వాలి. మీరు అందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి. థ్యాంక్ యూ లీడర్స్, విష్ యూ వెల్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సూపర్ మ్యామ్, మాటలు లేవు ఇంకా, అంత బాగా చెప్పారు. స్టోరీ అనేది మామూలుగా తెలుసు, కానీ మీరు చెప్పే విధానం, మీరు చేసే మోటివేషన్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. సో చాలా బాగా 1:6 కూడా కవర్ చేశారు, ప్రొడక్ట్ డెమోల్ చేశారు, ప్రొడక్ట్ సబ్జెక్ట్ వచ్చింది. ఒక లేడీగా మనం ఎన్ని బాధ్యతలతో మనం బిజినెస్ చేస్తున్నాము అన్ని మీరు చాలా బాగా కంప్లీట్ చేశారు మ్యామ్. చాలా మంది లేడీస్ ఈ టైంలో చాలా బిజీగా ఉన్నాం, మనం మంచి సెక్షన్ ఇస్తాము, ఏదో చెప్తామనేది కదా మేడం అటెండ్ అవుతారు. కూడా 100% న్యాయం చేయాలని అనుకుంటున్నాను, చేశాను అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. 100% చేశారు, సూపర్ గా ఉంది. మరి మేడం గారు ఇచ్చిన సెషన్ మీద ఒక కొత్త వాళ్ళతో 5 members తో ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. అయితే హ్యాండ్ అయితే చాలా మంది రైస్ చేశారు, ఇందులో కొత్త వాళ్ళు ఎవరైతే తెలియట్లేదు. ఓకే, ఒక 5 members 6 members తో ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందాం మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మ్యామ్. శైలజ గారు మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. మ్యామ్ చెప్పండి మేడం, మేడం గారి సెషన్ మీద మీ ఫీడ్బ్యాక్ ఏంటని చెప్పండి. తెలిసి నాకు హెడేక్, మైగ్రేన్ బాగుంటుంది మేడం. ఎస్ మ్యామ్. అది నేను వాడదాం అనుకుంటాను మేడం. నేను న్యూ జాయిన్ మేడం, కాంతారావు సార్ చేశారు. ఓకే మ్యామ్. మేడం కాంతారావు గారేనా? ఎస్ మేడం. నా దగ్గర సార్ నెంబర్ ఉన్నది మేడం, మీరు నాకు పర్సనల్ గా కాల్ చేయండి, ఖచ్చితంగా మనం మాట్లాడదు. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం మేడం న్యూ జాయినర్ కదా మేడం, సెషన్ ఎలా ఉంది చెప్పండి మేడం. బాగుంది మేడం, చాలా బాగా చెప్పారు మేడం. మేము కూడా మేడం ఇన్స్పిరేషన్ తీసుకోవాలని అనుకుంటున్నా మేడం. సూపర్ మెంబర్, సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ షబీనా గారు, మేడం అన్మ్యూట్ చేసుకోవడం. షబీనా గారు, వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం.
మేడం మీ హోస్టింగ్ ఉంది. నెక్స్ట్ అపర్ణ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీకు ఎన్ని సలాములు చేసినా కూడా తక్కువ అనిపిస్తుంది. అంత ఆసమ్ గా చెప్పారు మేడం వాళ్ళ సెక్షన్ అనేది. ఒక స్టోరీని కళ్ళకి చూపించినట్టుగా అద్భుతంగా చెప్పారు. నిజంగా ఆవిడ ఒక నిర్ణయం నిజంగా ఆ కొండ ఎక్కి ఆ ఫ్లాగింగ్ చేయటం నాకు తెచ్చుకుందంటే తన బాధ చెప్తున్నా కూడా వాళ్ళు ఉంటారు కదా మేడం, ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు వినలేదు. ఎప్పుడైతే సక్సెస్ అయ్యి తన లైఫ్ ని జీవిత కథని చెప్పిందో అప్పుడు ఒక బుక్ ని కేటాయించిందంటే నిజంగా మేడం ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా చెప్పాలంటే కూడా అది నొక్కేస్తారు. ఎప్పుడైతే మనం సక్సెస్ అవుతామో ఖచ్చితంగా మన మనసులో ఉన్నది, మైండ్ లో ఉన్నది నిజంగా బయటకు అనేది వస్తది. నేనైతే ఈ స్టోరీ వల్ల చాలా మోటివేషన్ అయ్యాను మేడం. చాలా విషయాలు నాకు ఓపెన్ చేస్తుంది. చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఐ యామ్ యువర్ ఫ్యాన్ మేడం. ఐ యామ్ షబీనా బేగం, విజయవాడ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా నాకు చేయటం నా అదృష్టం అనుకుంటా. అసలు ఇంతమంది హ్యాండ్స్ ఎక్కదో లేదో అనుకున్నా. సో మచ్ మేడం. గట్టిగా అనుకున్నారు మేడం, అయిపోతుంది అంతే. కనెక్టింగ్ అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. విజువల్ మేడం చిట్టి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే మేడం. లక్ష్మి మేడం, గొరకపూడి లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే సాయి సుధా వీటి అండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. సాయి సుధా నా పేరు. విజయ్ మేడం టీం అండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ సక్సెస్ ఇది అన్నదైతే నిన్న మీది అక్కడ అంటే అక్కేపల్లెలోని మీది బ్రాంచ్ ఆఫీస్ లోని మీటింగ్ అయింది కదా మేడం. ఆ మీటింగ్ నాకు లైవ్ ది పంపించారు మేడం, విజయ్ మేడం, లక్ష్మి మేడం గారును. అది చూసి నేను చాలా అంటే మీరు ఒక్కలే ఉండి మీకు ప్లేనర్ లేకుండా మీరు ఎలాగ ఎదిగినది మీ సక్సెస్ జర్నీ గురించి చెప్పడం మేడం చెప్తున్నారు. చెప్తుంటే తను చేసినప్పుడు మనము చేయగలం కదా అన్న థాట్ అయితే వచ్చి మేడం. ఆయన నాకు అప్పట్లేనర్లు అంటే విజయ్ మేడం కానివ్వండి, లక్ష్మి మేడం గారు, సావు సార్ అందరూ చాలా మోటివేషన్ చేసి నన్ను చాలా స్వీట్ వే అంటే నాకు వెనకాతలుండి ముందుకు నడిపిస్తుంటారు. ఈ రోజు సెక్షన్ మీద నేను చెప్పాలంటే కనుక మీరు చెప్పింది డిమోల్ సెక్షన్ కానివ్వండి, తర్వాత ఒక స్టోరీ చెప్పారు. కాళ్ళు ఇది అయిపోయినా కూడా ఆవిడ్ని అంటే ఇది ఆప్యాయత చూపించుకుంటా ఇది అంటే సూదుల్లో పొడిచేలాగా ఏదో విధంగా మాట్లాడడం, బాధాకరంగా మాట్లాడడం, అది చూసి ఆ అమ్మాయి ఇదవకుండా నేను అంతే సక్సెస్ ఉందనే మన మాట వింటారు అని అన్నారు కదండి. అదైతే నిజమే మేడం. మనం ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటేనే రేపు పొద్దున్న మనం మన వెనకాతల చుట్టుపక్కల వాళ్ళు అవనివ్వండి, మన ఇంట్లో వాళ్ళు అవనండి, మనం ఏంటి ప్రూవ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్ వాళ్ళే మాట్లాడతారు. వీళ్ళ మేము ఇంత మాట అన్నాము అనేసి. ఇదైతే చాలా బాగుంది. ఈ రోజు సెక్షన్ అయితే మటుకు ఎక్సలెంట్ సెక్షన్ మేడం. ఏంటంటే కొంచెం డ్రాప్ అవుతాము అన్న థాట్ వచ్చినప్పుడు ఈ సెక్షన్ ఆలకిస్తే ఇంకా అసలు సమస్య లేదు. మనం ముందు నడిస్తేనే రేపు పొద్దున మన వెనకాతలు ఉంటది అంతే. అదైతే నేను ఇచ్చేస్తున్నాను మేడం. నా డ్రీమ్ అయితే మటుకు ఈ మంత్ బ్రాంచ్ డైరెక్టర్ గా అవ్వాలని చెప్పి డ్రీమ్ పెట్టుకున్నాను మేడం. 1:6 అన్నది అయితే లక్ష్మి మేడం మంచిది పెట్టారు. ఏంటంటే లక్ష్మి అంటే మనం 1:6 చేస్తూ మనతో పాటు 6 మెంబర్స్ తో 1:6 చేయించామంటే ఆటోమేటిక్ మనం ముందుకు వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. అందరి సపోర్ట్ నాకు ఉండాలి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రాజా లావణ్య అన్మ్యూట్ చేసుకోమ్మా. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. చెప్పండి మేడం. మార్నింగ్ వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ ఆన్సర్ అనేది చాలా బాగుందండి. బాగా చెప్పారండి. మాకు బాగా అర్థమైంది. కొంత మా కింద లీడర్స్ కూడా బాగా చెప్పగలగాలి.
మా ముందు మీరు నేర్చుకోవాలి అన్నది బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. లక్ష్మి మేడం, లక్ష్మి గోరఖపూడి. హలో మేడం, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. చెప్పండి మేడం. చాలా నేను తుని నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం, చెప్పండి మేడం. వాళ్ళ వైఫ్ ని జాయిన్ చేసినానండి. మెడిసిన్ ఇప్పించండి. మెడిసిన్ సూపర్ గా ఉంది, బాగా పనిచేసిందని చెప్పారు. తనకి కరోనా వచ్చిందనమాట. కరోనా వచ్చాక తను శుభ్రంగా వీక్ అయిపోయిందండి. కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను సొల్యూషన్ చెప్పి మీ దగ్గర డిస్కౌంట్ ఉంది మేడం. హలో మేడం. చెప్పండి మేడం. సిగ్నల్. ఓకే మేడం, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఈశ్వరి గారు గుడ్ మార్నింగ్ మ్యామ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఈశ్వరి గారు, ఈశ్వరి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే, నో ప్రాబ్లం. డి జయలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. చెప్పండి మేడం. సెక్షన్ అయితే బాగా చెప్పారు మేడం. మేడం నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అది ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశాను మాట్లాడదామనేసి. ఓకే మ్యామ్, అడగండి మేడం. ఏం లేదు మేడం, హెడ్ ఎక్కువ వన్ సైడ్ వస్తుంది, ఒక్క సైడ్ బాగా. అది దానికోసం మన దాంట్లో సప్లిమెంట్ ఏమైనా ఉన్నాయనేసి అడుగుదామని హ్యాండ్ రైజ్ చేశాను మేడం ఫస్ట్ అయితేను. అప్పుడు మేడం రాకుండా దానికి ఏం సప్లిమెంట్ వాడితే బాగుంటుంది మేడం? మేడం అపర్ణ మేడం చెప్తారా మేడం? మేడం గ్యానోడర్మా కంపల్సరీ వాడాలి మేడం. ప్రాపర్ గా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. గ్యానోడా బాగా పనిచేస్తుంది మేడం. మేడం నేను ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా అవన్నీ వాడుతున్నాను మేడం. గ్యానోడర్మా అయితే లేదు, వాడట్లేదు. గ్యానోడర్మా యాడ్ చేయండి మేడం, చాలా బాగా పనిచేస్తుంది. తీసుకోవాలండి. మీరున్న వెయిట్ కి 20 kgs ఉంటే కనీసం 1 లీటర్ అనేది వాటర్ ఉండాలి. దాన్ని బట్టి మీరు వెయిట్ బట్టి మీరు వాటర్ కూడా తీసుకోండి మేడం. వాటర్ కంటెంట్ తక్కువైనా కూడా పాసి తలనొప్పి అంటారు. మన గ్యానోడర్మా ఆమ్లా వాడడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది మేడం. ఓకే మేడం, ఎందుకంటే ఎండలో ఎక్కువ ఉంటాం కదా, అందుకనేసి ఆయిల్ కూడా బాగా గోరువెచ్చగా చేసుకుని మసాజ్ చేసుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తాయి. అడ్డాకి వచ్చిన ప్రతిసారి మన ఆయిల్ రాసి చూడండి, మీకు చాలా బాగా రిలీఫ్ అవుతుంది. రిలీఫ్ వస్తుంది మేడం. నేను ఏ రోజు చాలా రోజులు రిలీఫ్ అయితే అవుతుంది, కాకపోతే వన్ సైడ్ అవ్వడం కొంచెం ప్రాబ్లం గా ఉంది మేడం. గ్యానోడర్మా యాడ్ చేయండి మేడం, గ్యానోడర్మా యాడ్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. చంద్రకుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే, గుడ్ మార్నింగ్. క్లియర్ లేదా? నేను రీసెంట్ గా జాయిన్ అయ్యానండి. క్లియర్ లేదా? నాకు చిన్న డౌట్ అండి. ఫస్ట్ రెండు సరే. హలో మేడం చెప్పండి మేడం, చెప్పండి మేడం. నేను కేవలం లేడీస్ కి సజెస్ట్ చేస్తే, ఒక బాబు 18 years అండి, అబ్బాయికి బాగా నోరంతా పుండులాగా అయిపోయి ఉంటుంది. అబ్బాయికి సజెస్ట్ చేయొచ్చా? చేయొచ్చు మేడం. చేయొచ్చు మేడం. ఎవరికైనా బ్లడ్ కంటెంట్ తగ్గడం వల్లే వస్తుంది మేడం. ఫోలిక్ ఐరన్ మన స్పిలీనా కూడా యాడ్ చేయండి మేడం. స్పిలీనా ఉదయం ఇవ్వండి, హ్యాపీగా వితిన్ 3 months లో రిజల్ట్ బాగుంటుంది. అబ్బాయి 18 years అబ్బాయి నోరంతా బాగా పగిలిపోయి ఉంటుంది అనమాట. అవును మేడం, అవును. దానికి స్పిలీనా గానీ తర్వాత ఫోలిక్ ఐరన్ ఈ 2 వాడించండి, వితిన్ 3 months లో బాగుంటది అబ్బాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఈ సెక్షన్ చాలా బాగుందమ్మా. ఓకే, సీతారత్నం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. కొంచెం ఫాస్ట్ గా ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి, ఎందుకంటే చాలా మనం షార్ట్ టైం కల్లా క్లోజ్ చేద్దాం.
సీతారత్నం గారు. ఓకే, నో ప్రాబ్లం. మేడం నాగగారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మ్యామ్. అపర్ణ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఎలా ఉన్నారు మేడం? సూపర్ మేడం. టెన్షన్ ఎందుకు మేడం? Yes, madam, yes, madam. నేను కూడా నిన్న మీటింగ్ మిస్ అయిపోయాను, వద్దాం అనుకున్నాను మేడం, రాలేకపోయాను, సారీ. చాలా బాగుంది ఈరోజు సెషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది మేడం. ప్రతి వర్డ్ కూడాను నిజంగానే ఒక హౌస్ వైఫ్ గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను మంచి మోటివేషన్ మేడం. ఎలాగైనా సక్సెస్ అవ్వాలి తప్ప వేరే దారి లేదన్నట్టుగా చెప్పారు. అంటే ప్రతి ఒక్కరు ఎందుకు ముందు ఏం చేస్తున్నాము అనే ఉద్దేశంతో చెప్పారు మేడం. అంటే సక్సెస్ అయితే మనకి ఏంటి, మనకి ఏం నేర్చుకుంటా, సక్సెస్ అయితే మనకి ఏం వస్తుందో కూడా, మన ఫ్యూచర్, మన జనరేషన్ అవన్నీ మనకి ఏమవుతాయి కూడా మీరు చెప్పారు. చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఈరోజు సెషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు అడిగారు కదా మేడం నోటిపోతకి అని, B12 కూడా సజెస్ట్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే B12 నాకు లాస్ట్ 2 days మా హస్బెండ్ వచ్చారు మేడం. నేను సేమ్ ఆయన కంప్లైంట్ తో వస్తే B12 అనేది నేను సజెస్ట్ చేశాను. 2 days లో ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది అనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక రిజల్ట్ టెస్ట్ మనీ చెప్పాలనుకుంటున్నాను మేడం. మీ అందరికీ తెలిసే ఉంటుంది లివర్ డ్యామేజ్ కేసు గురించి. నేను లాస్ట్ టైం ఒక 4 months అయింది మేడం. సామర్లకోటలో నాకు ఒక లైఫ్ లైన్ దొరికిన ఆవిడ వాళ్ళ హస్బెండ్ 10th బెటాలియన్ పోస్ట్ లో వర్క్ చేస్తారు. నేను చెప్పాను ఆ రిజల్ట్ నార్మల్ గా చెప్పాను మేడం, బాగుంది అని. కానీ నేను ఈ రోజు చెప్తాను ఎంత మిరాకిల్ జరిగిందంటే, ఆవిడ లాస్ట్ టైం జూమ్ లోను అందరితోనూ కూడా అడిగారు, సత్య మేడం, రమణ మేడం అందరినీ అడిగారు మేడం. నేను కూడా అడిగాను. నేను కూడా అంటే సజెస్ట్ చేయడం, పెద్ద లివర్ డ్యామేజ్ కేసు కదా, డోనర్ కోసం చూస్తున్నారు కదా, సో ఎవరు కూడా డేర్ చేయలేదు. సో డేర్ చేసి నమ్మకమే, మన పాజిటివ్ అటిట్యూడ్, నమ్మకం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఇక్కడ అనిపించింది మేడం. నేను వెళ్ళిన ప్రతి దగ్గర కూడా పాజిటివ్ ఉంది. కానీ ఈ రిజల్ట్ ఎంత 2.5 సంవత్సరాలు ఆయన వర్క్ చేయలేదు. బెటాలియన్ ఫోర్స్ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన డ్యూటీలో 2.5 సంవత్సరాల నుంచి ఆయన హాస్పిటల్లోనే ఉంటున్నారు మేడం. అలాంటిది ఈ రోజు నాకు లాస్ట్ 4 days అయింది, డ్యూటీలోకి ఎక్కారు. 2 days వెంటిలేటర్ మీద ఉన్నారట మేడం. మన ఎక్స్పీరియన్స్ అపాయింట్మెంట్స్ ఎంత గ్రేట్ అంటే, నాకు ఆయన జాయిన్ అయ్యారు అని చెప్పిన తర్వాత ఎగిరి గనిపిస్తాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఒక మనిషికి ఎంత ఆనందాన్ని ఇస్తుందండి. ఇది ఎందుకు నేను మన జూమ్ లోనే చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కరు కూడాను ఫీడ్బ్యాక్ సెషన్ అయ్యేసరికి చాలా మంది మిస్ అవుతున్నారు, ఉండట్లేదు. నేను మేడం సెషన్ అయితే 200 ఉన్నారు, ఇప్పుడు 130 members ఉన్నారు. సో నేను ఈ రిజల్ట్ చెప్పాను కదా, ఈ రిజల్ట్ ఈ మిగతా 100 members కూడా మిస్ అయ్యారు కదా. సో మిస్ అయిన దాని వల్ల ఏంటంటే వేరే వాళ్ళకి తెలుసుకుంటారు. నమ్మకంగా చెప్పలేరు కదా మేడం, ఇంత నమ్మకంగా చెప్పలేరు కదా. నేను అదే చెప్పాను మేడం, ఎవరికైనా నమ్మకంతో చెప్పండి అని. ఎంత స్ట్రాంగ్ గా చెప్పాలి నిజంగా మేడం. ఎంత మిరాకిల్ అంటే, ప్రతి నెల కూడా 40,000 ఇంజెక్షన్స్ ఆయన యూజ్ చేస్తారు. వీక్లీ 1 ఇంజెక్షన్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు మేడం. అసలు ఇంజెక్షన్ యూజ్ చేయకుండా అసలు నిలబడలేని మనిషి, ఫుడ్ తినలేని మనిషి. ఆల్రెడీ నా లైఫ్ లైన్స్ అందరూ ఉన్నారు, దీంట్లో జూమ్ లో ఉన్నారు. అంత ఎక్సలెంట్ రిజల్ట్ అనమాట. 4 నెలల నుంచి ఒక్క ఇంజెక్షన్ వాడలేదంటే ఎవరైనా ఎలా ఉంటది మేడం? 2.5 సంవత్సరాలు అంటే ఈరోజు హ్యాపీ డ్యూటీ ఎక్కారంట. నాకు ఎంత మిరాకిల్ అనిపించిందంటే నేను ఇంకా దూసుకెళ్ళిపోవాలి ఎవరికైనా. అందుకని ఈ రిజల్ట్ అనేది చెప్పాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరు కూడా ఇది చెప్పాలనే ఉద్దేశంతో నేను మీకు ఇక్కడ జూమ్ లో చెప్పాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నా డ్రీమ్ అయితే December 2024 ఇంకా తగ్గేదే లేదు. క్రౌన్ ఖచ్చితంగా అవ్వాలని మాత్రం స్ట్రాంగెస్ట్ డ్రీమ్ పెట్టుకున్నాను. సో ఆ డ్రీమ్ తోనే టీమ్ ఫామ్ అయితే మాత్రం టీమ్ బిల్డింగ్ నేను చేసుకున్నాను. ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఉంది మేడం. నా టీం అంతా కూడా మంచి లీడర్స్ అదే దొరుకుతున్నారు. హ్యాపీగా ఉంది. వెస్టీజ్ అనేది నాకు లైఫ్ అన్నమాట. అలా అలా కమిట్మెంట్ నేను పెట్టుకుని ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ వెల్ మేడం. మేడం మేడం అపర్ణ మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే మేడం, ఓకే మేడం. కవిత మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మాట్లాడండి మేడం, మేడంతో మాట్లాడండి.
ఓకే నవ్య గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నవ్య గారు వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. చెప్పండి మేడం. అయితే చాలా బాగుంది మేడం, మాకు చాలా యూజ్ ఉంది. సెక్షన్ లో కూడా లక్ష్మీ మేడం గారు చెప్పారు, పోలిక్ ఏరియా గురించి డెమో చేసి చూపించారండి. ఇప్పుడు మీరు వేరే సప్లిమెంట్ మీద చాలా చేయొచ్చు అనే విషయాన్ని కూడా అర్థమైంది. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా కొత్త కొత్తగా చేసి చూపించవచ్చు. డైరెక్ట్ డెమో చూపించడం వల్ల వాళ్ళకి బయట మన దాకా డిఫరెంట్ ఉంది. అయితే ఏంటంటే మా బాబుకి 8 years అండి. వీళ్ళకి యాక్సిడెంట్ అస్సలు వేసుకోడండి. అంటే ఇప్పుడు ఐరన్ ఫోలిక్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా ఇచ్చేస్తాం మేడం. అదండి అందుకే డైరెక్ట్ గా 8 మేడం 8 కొలిస్ట్రామ్ ఇవ్వండి మేడం. ప్రోటీన్ కొలిస్ట్రామ్ ఇవ్వండి. 12 years దాటేదని వాడాలి. లక్ష్మి మేడం అంతే కదా మేడం? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. బాబుకి బ్లడ్ కంటెంట్ తక్కువ ఉందంట. ఓకే ఎస్ మ్యామ్. మీరు ప్రోటీన్ పౌడర్ కొలెస్ట్రామ్ యూస్ చేస్తే చాలా వరకు ఆ బాబు రికవర్ అయిపోతాడు మేడం. ఇస్తున్నాను మేడం, అంటే క్యాప్సూల్స్ డైరెక్ట్ గా ఇస్తుంటే తీసుకోవట్లేదండి. అనేది మీరు పౌడర్ ఓపెన్ చేసేసి పాలలో కలిపిచ్చినా పర్వాలేదు మేడం. కొలెస్ట్రామ్ ఈజీగానే ఉంటుంది కదా. మీరు అది ఐరన్ కేయడానికి ఇందాక మీరు డైరెక్ట్ గా వస్తున్నారు కదా, అలా ఇవ్వచ్చా బాబుకి కూడా అని చెప్పేసి. ఐరన్ అండ్ ఫోలిక్ అండ్ ఐరన్ అప్పుడే వద్దు బాబుకి. అంటే బ్లడ్ ఇంక్రీజ్ అయ్యి ఫుడ్స్ ఉంటాయి మేడం మన దగ్గర. బీట్రూట్ అంటే నార్మల్ మనం తల్లిగా మనం బీట్రూట్ మేడం సూపర్ మేము గమ్మిస్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే మేడం. గమ్మిస్ ఇవ్వచ్చు, మన బ్రేక్ఫాస్ట్ సెల్యూల్ ఇవ్వచ్చు, తర్వాత మన ప్రోటీన్ ఇవ్వచ్చు, కాల్షియం సారీ మన కొలెస్ట్రామ్ ఇవ్వచ్చు. ఇవి ఇవ్వండి మేడం, హ్యాపీగా పెరుగుతుంది మనకి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. దీంతో పాటు రోజుకు ఒక 2 క్యారెట్స్ అయినా బాబుకి ఇవ్వండి మేడం. క్యారెట్ ఎర్లీ మార్నింగ్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇచ్చినా పర్వాలేదు, లేదు అంటే 2 క్యారెట్స్ వాళ్ళు హ్యాపీగా ఉంటుంది. బీట్రూట్ అనేది వారంలో 2 times పెట్టుకున్నా మీకు బాగుంటది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఫ్రూట్ టైప్ లో ఉంటాయి కదా మేడం, డేట్స్ ఉంటుంది. నార్మల్ డ్రై అయిపోయినట్టు కాకుండా ఫ్రూట్ టైప్ లో ఉంటాయి డేట్స్. ఆ డేట్స్ మీకు బాబు ఇష్టంగా తింటే ప్లస్ ఖర్జూరం కూడా నైట్ నానబెట్టి మనం ఇచ్చినా కూడా బాగుంటది అది. ఓకే మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మల్లేశ్వరి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్, చెప్పండి మేడం. మళ్ళీ మీరు వెళ్ళిపోయారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. మన అపర్ణ మేడం, అపర్ణ మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ లేయర్స్ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు మాలశ్రీ, నేను మహేష్ గారి టీం నుంచి మాట్లాడుతున్నాను మేడం. మా అప్లనర్ పుష్పరాజ్ మేడం. మేడం ఇవాళ సెక్షన్ అయితే వండర్ఫుల్ మేడం. నేను జూమ్ జాయిన్ అయ్యి 2 నెలలు అవుతుంది. ఇలాంటి సెక్షన్ ఎలా వినలేదు మేడం జూమ్ లో. ఇవాళ సూపర్ ఉంది మేడం అపర్ణ మేడం. ఏంటంటే నా మనసులో ఉండేటి అన్ని చెప్పారు మేడం. మేము ఒక అప్లైనర్ దగ్గరికి వెళ్ళి మేడం మా కంపెనీ ఇలాగ అని మేము అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఓ మహా చూసాంలమ్మా నీకంటే అన్ని జాయిన్ అన్ని చేసేసి లాస్ట్ ఇప్పుడు కూర్చోన్నావు, నువ్వు బాగా చెప్పనొచ్చావే అన్నారు. అవును మేడం. మేడం నేను 5 o'clock వస్తాను మేడం. నాది ఒక చిల్లర అంగడి మేడం. 5 గంటలకు లేచి నా అంగడి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు 10-11 అవుతుంది మేడం ఇంటికి వెళ్ళేసరికి. చిన్న పిల్లలు మేడం. నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తా, ఇంట్లో ఫ్యామిలీ ఇది 2 చూసుకుంటూ, మా హస్బెండ్ కూడా చనిపోయాడు. 2 బ్యాలెన్స్ చేసి కూడా కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు మనం ఇంత కష్టపడుతున్నా గానీ నాకు అనేది ఏదో లేదు మేడం. అదొక బాధ. ఇంటికి
ఒక గుర్తింపు లేదు. ఎన్ని రోజులు గుడ్డిగానే అవును, అంతే కష్టపడాలా కదా. అని. మనకు ఓపిక ఉంటే కష్టపడతాం మేడం, ఓపిక ఉంటది కదా, ఆ తర్వాత ఏంటి పరిస్థితి? అవును మేడం. ఇప్పుడు ఒక ఇయర్ నుంచి జనరేషన్ వరకు మనం చేయగలుగుతాం, మన శక్తి ఉన్నంత వరకు చేయగలుగుతాం. తర్వాత మనకి అంతే కదా. ఎవరు పెడతారు మేడం? కానీ మన వెస్టీజ్ అనేది జాయిన్ అయిన తర్వాత నాకు లైఫ్ అనేది అది మేడం. మీరు మీ లైఫ్ ని మారుస్తూ చాలా మంది లైఫ్ మార్చొచ్చు మేడం. ఇక్కడ ఏదైనా ఒక వర్క్ చేస్తే అక్కడే, కానీ ఇక్కడ ఏంటంటే మనం మారుతూ మనం చాలా మందికి వేల మందిని ఇక్కడ మార్చొచ్చు లైఫ్ ని. ఎస్ మేడం, నేను అనుకున్నాను, నేనే కాదు నాలాంటి ఎంతమందో నా వెనకాల ఉన్నారు, వాళ్ళని కూడా లైఫ్ ఇవ్వచ్చు. ఈ వెస్టీజ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్, నాలాంటి వాళ్ళకి గొప్ప మేడం. మా అప్లైనర్ కి, మా లీడర్ కి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను మేడం. మంచి మంచి అప్లైనర్స్ మేడం, టీవీ గారు కానీ, పుష్పరాజ్ మేడం గారు కానీ చాలా మంచి లీడర్స్. మీరు హ్యాపీగా వాళ్ళు ఏం చెప్తే అది చేసేయండి, వాళ్ళు మేడం మీద దూకిమన్నా దూకేయండి. ఎస్ మేడం, వండర్ఫుల్ మేడం. వాళ్ళు ఏం చెప్పిన 1 year లో 1 lakh ఇన్కమ్ ఉంటది మీకు. ఎస్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. నేను ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు పుష్పరాజ్ మేడం మాటలు ఒక రోజు ఇంటే చాలు మేడం, నా హార్ట్ అంతా తెలుసు అంటే పోతుంది. ఎస్ మేడం, ప్రతి ఒక్కరు జూమ్ కానీ, నైట్ మార్నింగ్ జూమ్ కానీ, నైట్ జూమ్ కానీ ఉంటే ఎవరైనా సరే మేడం, ఎవరికి తెలియని వాళ్ళు కూడా ఏం తెలియదు డెవలప్మెంట్ అవుతారు. సూపర్ మ్యామ్, సూపర్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. మ్యామ్ లక్కీ లక్ష్మి, సూపర్ పేరు. లక్కీ లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. మాట్లాడండి మేడం. మీట్ చేసుకున్నారు మళ్ళీ. రాజశ్రీ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. పండి రాజశ్రీ గారు, వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం, వీపీ అంటే ఎవరో అనుకున్నాం, అనుకోలేదు మేడం మేము. తెల్లవారు జూమ్ అయితే సింపేశారు. మేడం అయితే మరి ఇంకా నిన్న అలాగే అందరినీ అంటే మోటివేషన్ చేసి అపర్ణ మేడం ఒక సక్సెస్ జర్నీ నిన్న కూడా సక్సెస్ జర్నీ నిన్నైతే మేము ఎక్కువగా మోటివేషన్ అయింది. ఒక కాలు చెయ్య అన్ని ఉండి మనం ఏమీ చేయలేకపోతున్నాము, అంతే టైంకి మనం రాలేకపోతున్నాము. కానీ కాబట్టి చైర్తో మీటింగ్ కి అందరితో ముందు ఫస్ట్ రావడము చాలా ఇంప్రెషన్ అయ్యాం మేడం మేమైతే మాత్రం నిన్న. అన్ని టైం లేదంటాము, అన్ని ఉన్నాయి టైం, అన్ని మన టైం మన చేతిలో పెట్టుకోకుండా నా వల్ల అవ్వట్లేదని ఆలోచిస్తాము. అన్ని లేక నేను ఏదైనా చెయ్యాలని ఆలోచించి ఒకటి ముందుకెళ్తున్నాం. అసలు ఏంటి వల్ల లేనిదేంటి, అసలు ఆలే గ్రేట్ నేనైతే ఫీల్ అయ్యానండి నిన్నైతే మాత్రం. నిజంగా మేడం నిన్న మీటింగ్ అయితే జరిగింది, లేడీస్ మీటింగ్. అలాగే అపర్ణ మేడం ఈ రోజు అయితే సించేశారు. సించేశారు. ఎప్పుడు కూడా మీ మాటలు మాకు ఎక్కువగా ఇది. అలాగే ఎల్వి లక్ష్మి మరి మేడం సారీ, మరి నాకన్నా చిన్నగా మీరు ఉన్నారు కాబట్టి పేరు పెట్టి పిలుస్తున్నాను, ఏమనుకోవద్దు. మమ్మల్ని అలాగే మేడం మీరు మీరు ఎప్పుడు మంచి ఇంప్రెషన్ గా మిమ్మల్ని చూసి మేమందరం కూడా ముందుకి అడిగేస్తున్నాము. మీ దగ్గర డెమోలు చూసి చాలా వరకు నేర్చుకుంటున్నాము. మీ బ్లెస్సింగ్స్ కావాలండి మాకు ఎప్పుడు కూడా. మీ బ్లెస్సింగ్స్ కంపల్సరిగా మేడం, మా బ్లెస్సింగ్ ఎప్పుడు మీకు ఉంటది. నిజంగా మీ మాటలు వింటే ఎల్వి లక్ష్మి మేడం గాని, పివి లక్ష్మి మేడం గాని, విజయ్ మేడం గాని, మరి అపర్ణ మేడం మాటలు గాని వింటే ఎక్కడ లేని శక్తి అంది పూనకొచ్చి వస్తుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పడిపోయే వారు కూడా నిలబడతారు. కానీ మా విజయ్ మేడం ఒక్క రోజు కానీ మాట్లాడిపోతే నేను డల్ అవుతానండి. మరి ఎందుకో మరి తెలియదు, ఎవరు మాట్లాడిపోయిన మా విజయ్ మేడం గాని మాట్లాడకపోతే నేను డల్ అయిపోతాను. కానీ ఆవిడ మాట్లాడుకుంటే అయితే ఒక్క రోజు మాట్లాడుకుంటే అయితే ఉండండి. అలాగని అప్పలైన పట్టుకుని ఉండమని కాదు, కానీ అప్పలైన చెప్పిన అడుగు జాడల్లో నడవాలని అయితే నిర్ణయించుకోవాలి.
అందరం సక్సెస్ కారణం కూడా అదే అంతే కదా. మేడం. జూమ్ అయితే చాలా బాగుంది మేడం. ఎల్వి లక్ష్మి మేడం ఉదయం జూమ్ కూడా మాట్లాడదాం అనుకున్నాను కానీ చాలా టైం ఉంది. అసలు మాట్లాడదాం ఉదయం పూట మాట్లాడుతున్నాం కానీ మాకు ఇద్దరు చెరుకు చిన్నపిల్లలు మా పాపాల ఇంట్లో పడుకుంటారండి మేడం. అసలు ఉదయం పూట మాట్లాడదాం అంతే ఆశ అయితే ఉన్నది కానీ అవకాశం లేదు నాకు. ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ మేడం. జూమ్ లో అయితే చాలా బాగున్నాయి. నిజంగా ఒకటండి అందరికీ చెప్పవలసింది అయితే నేను ఒకటే చెప్తాను. ఇక్కడ ఈ టీం అని ఆ టీం అని కాదు. జూమ్ లో మా ఉంటే లాస్ట్ వరకు ఉంటే ఇప్పుడు మేడం చెప్పారు కదా లివర్ హెల్త్ కోసం ఇచ్చి లాస్ట్ వరకు ఉంటే ఏ సబ్జెక్ట్ అనేది మన బాడీలోకి వస్తుందో మన మనసులోకి వస్తుందో మన మైండ్ లోకి వస్తుందో తెలియదండి. అది ఉండే వరకే అది అందరైతే నేను తెలుసుకుంటానండి. అది నీకు 100% అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మరి ఇవాళ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ లేడీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. కళ్యాణి టీమ్ RS7 కళ్యాణి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అపర్ణ మేడం. మేడం Good లాస్ట్ morning, టైం మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ విజయవాడకి వచ్చారు కదా మ్యామ్. పోస్టర్ చూసి మేడం నేను చూసాను విజయవాడలో అని చెప్పేసి అనుకున్నాం మేడం. నేను Yes, వచ్చేసి మైసెల్ఫ్ కళ్యాణి మేడం. ఎస్ మేడం. నేను ఫిబ్రవరి 11th మంత్ లో నేను 8% అయినా అవుతానా లేదా అనుకునేటప్పటికి 12% అయ్యాను మేడం. కంగ్రాట్స్ మేడం. సెకండ్ మంత్ కూడా బ్రాన్స్ కావాలంటే నా వరకు అయితే నేను చేస్తాను. ఇంకా హోప్ అయితే పెట్టుకున్నాను మేడం. నాకేంటంటే బ్రౌన్స్ కూడా కంప్లీట్ చేశాను మేడం సెకండ్ మంత్ లోనే. వావ్ సూపర్. ఎందుకంటే నాకు 13th మంత్ బాబు మేడం. బాబుని తీసుకుని నేను ఇక్కడ మీటింగ్స్ కి అటెండ్ అవడం కానీ కొన్ని చేయలేకపోతున్నాను. అయినా సరే బాబు వచ్చాను మేడం. సో బాబు నాకు ప్రతి దాంట్లోని తోడుంటాడని చెప్పి మాక్సిమం చాలా వాటికి ఆయన కూడా తీసుకెళ్తున్నాను. అవును. అండ్ మేడం ఇది ఫ్యామిలీ బిజినెస్ కదా అందరిని ఇన్వాల్వ్ ఎగ్జాక్ట్లీ మేడం. ఎగ్జాక్ట్లీ మా పెద్ద బాబు కూడా తను వేసుకునే కొలెస్ట్రాము అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ పౌడర్ అదే ఇన్విగో ప్రోటీన్ పౌడర్ వాళ్ళ సజెస్ట్ చేస్తున్నాను మేడం. అండ్ ఈ మంత్ కూడా సిల్వర్ కి గట్టిగా ట్రై చేస్తున్నాను మేడం. చెయ్యండి మేడం. ఆల్ ది బెస్ట్. WPV ఆఫర్ ఉంది, మంచి అప్లైనర్ సపోర్ట్ ఉంది. హ్యాపీగా చేయండి మేడం. అండ్ మీరు చెప్పారు మేడం నెక్స్ట్ మంత్ నేను వస్తాను 1:6 కంప్లీట్ చేయండి అని. నా 1:6 అయిపోయింది మేడం. మీరు రావడం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకొకటి కొలెస్ట్రాల్ మనకి ఇంకా డైలీ ఇచ్చేయచ్చా మేడం? ఏదన్నా మంత్ లో ఆపమంటారా? ఇవ్వచ్చు మేడం. ప్రాబ్లం ఏం లేదు. ఓకే సరే మేడం. ఓకే థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేసుకున్నాను. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సరస్వతి మేడం. మేడం దగ్గర సిగ్నల్ లేనట్టుంది. లేదండి మేడం దగ్గర. కొంచెం బయటికి రండి మేడం, సిగ్నల్ వస్తుంది. ఇప్పుడు లైట్ గా వస్తుంది. సిగ్నల్ లేదు. విజయ మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. మాట్లాడడం అవ్వలేదు, కొంచెం బిజీ. ఎనీవే ఎక్సలెంట్ గా మీరు హోస్ట్ అనేది ఎక్సలెంట్ గా చేశారు. అలాగే మేడం అయితే ఇంకా మేడం కోసం అయితే మాట్లాడడం ఏమీ ఉండదండి. రాకింగ్ అంతా ప్రతి ఒక్క లీడర్ కి కూడా రోల్ మోడల్ మన అపర్ణ మేడం. లీడర్ గా తయారవ్వాలి అంటే మేడం ని ఖచ్చితంగా చూసిన చాలా ఉంటుంది. అండ్ అంటే ఆ స్టోరీ అయితే నాకు తెలుసు కానీ 14 ట్రైన్స్ ఆవిడ మీద ఎక్కి వెళ్ళి ఎలకలు కూడా తిన్న తర్వాత ఆవిడ బ్రతుకున్నారు. నిజంగా ఆవిడ దృఢ సంకల్పమేనండి. నిజంగా అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ మేడం. సూపర్ స్టోరీ. ప్రతి ఒక్కరికి కూడా
ఇన్స్పైరింగ్ స్టోరీ మాత్రం సూపర్ మేడం. డెమోస్ కానీ అవన్నీ కూడా మన మేడం డెమోస్ ఇంకా చింపేస్తారు అనుకోండి. సూపర్ మేడం, సూపర్, ఎక్సలెంట్. సో మచ్ మేడం. థ్యాంక్ యూ అపర్ణ మేడం, అలాగే లక్ష్మి మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. విష్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్లీ మార్నింగ్ నేను చాలా ప్రొడక్ట్స్ డెమోకి చేద్దామని పెట్టుకున్నాను మేడం. హ్యాండ్ వాష్ కానీ ఇంకా చాలా పక్కన పెట్టుకున్నా. ఎంత ఫాస్ట్ చేసినా టైం చాలా లేదు మేడం, చూస్తున్నాం. తులసి డ్రాప్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ మేడం. నేను అది మార్నింగ్ మిస్ అయిపోయింది కదా, ఇవాళ మీరు మన లీడర్స్ అందరికి దాని డెమో కూడా చూపించారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మనకు టీం అంతా కూడా ఒక టీమ్ గా ఉంటారు. మనందరూ ఒకటే బాట. ఆలోచిస్తాం మనం. మేడం ఎవరి చెట్టు నీడల్లో ఉన్నాం మేడం, మనం అందరం కూడా లక్ష్మీ మేడం, విజయ మేడం చెట్టు నీడల్లో ఉన్న వృక్షాలు. అక్కడ ఏది కదిలితే ఇక్కడ అదే కదులుతుంది. అందరం ఒక బాటలో మంచి సక్సెస్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లేడీ కూడా ఆ ఇంటికి మీరు అన్నట్టు భరోసా ఖచ్చితంగా అవుతారండి. కలిపి నడిస్తే గనక కాస్త ఓపిక, కోరిక, తీరిక అన్నది ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చిన 5% కూడా ఆ ఓపిక అన్నది ఉంటే ఈ 230 మెంబర్స్ 240 మెంబర్స్ అలా ఉండిపోయారు. సో మన 87 మెంబర్స్ మిగిలారు. వీళ్ళందరూ కూడా 1 lakh+ ఎర్నర్స్ గా మారడానికి మంచి అవకాశం. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. విజయ్ మేడం ఒక్కసారి I love you చెప్పండి. మేడం 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 మీ వేషాలు నాకు తెలుసులే, ఇక్కడే చెప్పేస్తానా. ఆంటీ ఐ లవ్ యూ సో మచ్. రాజశ్రీ ఆంటీ మేడమే కాదు, మేము అందరం కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నామండి. ఐ లవ్ యూ. ఆవిడ స్కిన్ లవ్ చేస్తాం బాగా. థ్యాంక్ యూ మేడం. టీమ్ అందరి కోసం అందించి అసలు చాలా స్ట్రాంగ్ మోటివేషన్ ఇచ్చినటువంటి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ స్పీచ్, టాకింగ్, మీ డెడికేషన్, మీ కమిట్ని కూడా ఉంటాయి మేడం. అపర్ణ గారు సూపర్ మ్యామ్. నిజంగా మిమ్మల్ని చూసి చాలా మంది నిలబడుతున్నారు వెస్టేజ్ లో. సో అందరికి రోల్ మోడల్ గా నిలిచిన అపర్ణ మేడం కి వన్స్ అగైన్ మన వెస్టేజ్ లో ఉన్నటువంటి లేడీస్ అందరి తరఫు నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంత మంచి సెషన్ మీరు అందించారు. కొంచెం బయటకు వచ్చాను మేడం, సిస్టర్ ఇంటికి రావడం కొంచెం కన్వీనియంట్ లేదు, దానికంటే అప్పుడే వచ్చాను. పర్వాలేదు మేడం, చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. యాక్చువల్లీ స్టోరీ చాలా మందికి తెలుసు, బట్ ఏంటంటే ఆ స్టోరీ మీరు చెప్పే విధానం అందరికి బ్రెయిన్ లోకి చాలా మేడం. సో అన్ని ఓవరాల్ అన్ని కవర్ చేశారు, సూపర్ గా చెప్పారు. యాక్చువల్లీ మీరు వీడియో ఆన్ చేసినప్పుడు మిమ్మల్ని చూసా మేడం, చాలా టైర్డ్ అయిపోయారు, ఫీల్డ్ అవి చేసి టైర్డ్ అయిపోయారు. కానీ చాలా స్ట్రాంగ్ అందరి కోసం జూమ్ అనేది అందించడం జరిగిందండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా పేషెన్స్ గా మా అందరికి మంచి సపోర్టివ్ గా ఉంటూ ప్రతి ఒక్క డౌట్స్ క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే కోర్ టీమ్ లీడర్స్ అందరికీ కూడా ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్. అలాగే లక్ష్మీ మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చి నాకు ఇంత బాగా సపోర్ట్ చేశారు. అలాగే నాకు లక్ష్మీ మేడం సాయంకాలం ఫోన్ చేశారు, మేడం ఇలా జూమ్ ఇస్తారా అని. ఈ అవకాశం ఇచ్చిన పివి లక్ష్మీ మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు నా మాటలు ఇక్కడ 84 మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఆల్ ద బెస్ట్, మోర్ సక్సెస్ ఇన్ వెస్టేజ్. థ్యాంక్ యూ మేడం, విష్ యూ వెల్. థ్యాంక్ యూ మ్యామ్, విష్ యూ వెల్ మ్యామ్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. సో మట్టిగా కమిట్మెంట్ గా మనం 10 o'clock కల్లా క్లోజ్ చేసేస్తున్నాం. సో మన కోర్ టీమ్ అంతా ఒకే మాట మీద ఉంటాం మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విష్ యూ వెల్ మ్యామ్. వెస్టేజ్ మహాలక్ష్మిలో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ టు ఆల్ వెస్టేజ్ మహాలక్ష్మిలో. ఆల్ ది బెస్ట్. మీ డ్రీమ్స్ అన్ని కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. క్లోజ్ చేస్తున్నా మేడం.
థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.